అసలు ఎస్‌విఎన్ బే పార్క్ ఎందుకు పెట్టాలనిపించింది? ఒక బీచ్ రిసార్ట్ స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎందుకొచ్చింది? 3 ఇయర్స్ నుంచి మన బ్రాండ్ మార్కెట్‌లో ఉంది. విజయనగరంలో బిజినెస్ చేస్తున్నాము. వి హావ్ ఎక్స్‌పాండెడ్ టు వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం. సో, మనం హోటల్ ఫీల్డ్‌లో కూడా ఉన్నాం కాబట్టి బీచ్ దగ్గర ఒక రిసార్ట్ చేస్తే బాగుంటుందని ఎప్పటినుంచో మేము హోటల్ పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం. వి హ్యావ్ 45 acres in hand. అందులో 25 acres we have kept it aside for the layout because we thought 20 acres is enough for the beach resort. So direct beach front ఉన్నది కమర్షియల్ గా ఉంచుకున్నాము. ఓకే. రెస్ట్ ఆఫ్ ఇట్ made it a mixed gated community కింద. So it will have villas, it will have open plots. అని ఈ లొకేషన్ ఎలా చూస్ చేసుకున్నారు? అండ్ ఫీజిబిలిటీ ఏమైనా చెక్ చేసారా? భోగపురం ఎయిర్పోర్ట్ లో ఎవరైనా ల్యాండ్ అయ్యి వైజాగ్ కి హాలిడేకి వచ్చిన డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి వచ్చిన ఏది చేయాలన్నా ఇట్ ఈస్ జస్ట్ హాఫ్ అన్ అవర్ విత్ ద ఎగ్జిస్టింగ్ రోడ్. అలాగే బీచ్ కారిడార్ రోడ్ వస్తే ఇట్ ఈస్ జస్ట్ 15 minutes away from the airport. కంప్లీట్ బీచ్ ఫ్రంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఐ వుడ్ సే మీకు విత్ ఆల్ దీస్ అప్రూవల్స్ ఇండియా మొత్తంలో లేదు. ఈ ప్రైస్ కి అయితే ఎవరు ఇవ్వరు. సో కన్సిడరింగ్ యువర్ ప్లానింగ్ ఒక 3x అవ్వచ్చా ప్రాజెక్ట్ వాల్యూ? ఈజీలీ 3-4 times అవుతాయి నెక్స్ట్ 4 years. అంటే ఒక బీచ్ రిసార్ట్ స్టార్ట్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి మీరు అదే ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. చిన్న రిసార్ట్ ఒక 1/2 acre ఎంత ల్యాండ్ తీసుకొని కొన్ని రూమ్స్ డెవలప్ చేసి ఒక పూల్ పెట్టి వాళ్ళు కూడా అదే చార్జ్ చేస్తున్నారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? మీకు అన్నట్టు రూమ్ 4,000 తీసుకుంటారు. అలాంటి ప్లేసెస్ కి యూ డు నాట్ సీ ఫ్యామిలీస్ ఆర్ కార్పొరేట్స్ గోయింగ్ దర్ బికాస్ దెర్ ఇస్ నో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ అసలు సర్వీస్ అనేది ఉండదు. రూల్స్ లేకుండా ప్లాట్స్ డివైడ్ చేసి సేల్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు ఒక అనాథరైజ్ లేఅవుట్ కి వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ వెరిఫికేషన్ ఉండదు గవర్నమెంట్ వైపు నుంచి. ఇప్పుడు మనం ఉడాకి వెళ్తే అప్రూవల్కి వెళ్తే గవర్నమెంట్ టైటిల్ వెరిఫై చేస్తుంది. మళ్ళీ మనం లీగల్ ఒపీనియన్ లాయర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళ లైఫ్ మొత్తం దాచుకునే డబ్బులు మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు సో అందుకే మేము కూడా ఏంటంటే ఎక్కడ కూడా వి డోంట్ కట్ ద కార్నర్స్, వి డోంట్ గో వితౌట్ అప్రూవల్స్. అసలు ఒక పర్ఫెక్ట్ డే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది బీచ్ రిసార్ట్? Morning you can get into the pool, have some recreational indoor activities or play some outdoor games or have a ride on the ATV. We have enough activities to engage them for at least 2 to 3 nights. మీరు ఇక్కడ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అంటే ROI ఎన్ని ఇయర్స్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నారు? ఎప్పుడైతే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఈ స్టెప్ ఇన్ ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్లీ దాని యొక్క వాల్యూ, పర్సీవ్డ్ వాల్యూ ఫ్రమ్ అ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. ద రియల్ ఎస్టేట్ కాంప్లిమెంట్స్ హాస్పిటాలిటీ, హాస్పిటాలిటీ కాంప్లిమెంట్స్ రియల్ ఎస్టేట్. ఫ్యూచర్ లో బీచ్ ఫేసింగ్ రిసార్ట్ ఏదైతే వస్తుందో 100 room రిసార్ట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో Yes. సో అది యూ వాంట్ టు టై అప్ విత్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. In a way, I should say this is a lifetime project because there's a never-ending scope and opportunity for the kind of ideas we have. నితిన్, యశ్వంత్, నాకు బీచ్ రిసార్ట్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో 4 years నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. సడన్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మీరు కూడా టైం ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతాను. Sure. నాకు ఎలాబరేట్ గా ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ నాకే కాదు చాలా మందికి ఉండొచ్చు మేబీ. Yes, సో definitely. అందుకని ఈ వీడియో డాక్యుమెంట్ చేస్తే అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో రికార్డ్ కూడా చేస్తున్నా. Definitely. సో స్టార్టింగ్ విత్ ద రిసార్ట్, అసలు ఎస్‌విఎన్ బే పార్క్ ఎందుకు పెట్టాలనిపించింది? ఒక బీచ్ రిసార్ట్ స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? It's not a dream of today. It has been a decade since we have been searching for a beach resort. ఎందుకంటే ఫాదర్ ఆల్మోస్ట్ ఐ థింక్ హీ హాస్ బీన్ సర్చింగ్ 15-20 years నుంచి వెతుకుతున్నారు బీచ్ దగ్గర ప్రాపర్టీ. యాక్చువల్లీ మనం విజయనగరంలో ఉన్నాం, వైజాగ్ దగ్గరలో ఉన్నాం. బీచ్ అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది. సో మనం హోటల్ ఫీల్డ్ లో కూడా ఉన్నాం కాబట్టి బీచ్ దగ్గర ఒక రిసార్ట్ చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో మేము హోటల్ పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం. ఓకే. మేము హోటల్ పెట్టి ఆల్మోస్ట్ 18 years అయింది. అప్పటి నుంచి బీచ్ రిసార్ట్ చేద్దామన్న ఓ డ్రీమ్ తోని ప్రాపర్టీ కోసం చూస్తున్నాం మేము. లక్కీలీ వి హావ్ ఐడెంటిఫైడ్ దిస్ ప్రాపర్టీ. మెయిన్ ఐడియా బీచ్ రిసార్ట్ స్టార్ట్ చేయాలన్న వచ్చింది మీ ఫాదర్ కి. yes 15 years బ్యాక్ అనుకున్నారు ఒక బీచ్ yeah రిసార్ట్ almost స్టార్ట్ చేద్దాం. from the time హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓకే. 18 years బ్యాక్ ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా ఐడియా ఉన్నది. Okay. సో 5 years బ్యాకే వి గాట్ దిస్ సో ఆపర్చునిటీ. లొకేషన్ ఇక్కడే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ లొకేషన్ పొటెన్షియల్ ఎలా ఐడెంటిఫై చేశారు? ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెడితే గ్రోత్ ఉంటుంది అని ఈ లొకేషన్ ఎలా చూస్ చేసుకున్నారు? అండ్ ఫీజిబిలిటీ ఏమైనా చెక్ చేశారా ఇక్కడ పెడితే వర్కౌట్ అవుతుంది అని? డెఫినెట్లీ మాకు కూడా చాలా క్వెషన్స్ ఉన్నాయి వెన్ వి ఆర్ సెర్చింగ్ ఫర్ ద ప్రాపర్టీ. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్‌లో గానీ, హోటల్ ఫీల్డ్‌లో గానీ, వి హావ్ మిక్స్ ఆఫ్ బోత్ ద ఇండస్ట్రీస్ ఎక్స్పీరియన్స్ పరంగా లాస్ట్ 20 years నుంచి. ఎందుకంటే 20 years బ్యాక్ మేము విజయనగరంలో ఫస్ట్ వుడా అప్రూవ్డ్ లేఅవుట్ వేసాం. అప్పటినుంచి మేము అదే టైంకి హోటల్ కూడా స్టార్ట్ చేసాం. సో బోత్ ఫీల్డ్స్‌లో లాస్ట్ 20 years మేము చూసిన డెవలప్‌మెంట్స్ గానీ, న్యూ చేంజెస్ కూడా ఎందుకంటే ఇండస్ట్రీలో చేంజెస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా. సో అవన్నీ చూస్తూ వి హాడ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ ఐడియా హౌ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ దిస్ నీడ్స్ టు బి అనేది.
అందుకే ఇది ఎక్స్‌క్లూజివ్‌గా రియల్ ఎస్టేట్ చేయలేదు. ఎక్స్‌క్లూజివ్‌గా హాస్పిటాలిటీ చేయలేదు. అందుకు వి మేడ్ ఇట్ యాస్ ఎ మిక్స్డ్ యూజ్ డెవలప్‌మెంట్. సో, అట్ ల్యాండ్ ఇన్వెస్టర్స్‌కి అసెట్ వాల్యూ డెవలప్ అవుతుంది. అండ్ మేము అనుకున్న బీచ్ రిసార్ట్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. కమింగ్ టు ద లొకేషన్, పర్టిక్యులర్‌గా ఈ లొకేషన్ ఎందుకంటే దేర్ ఆర్ 3, 4 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేకింగ్ అవర్ డెసిషన్ రైట్. అండ్ I think last 4 years it has been proven right also with the kind of Yeah. response we got. ఒకటి, there are so many lands in Vizag which has lot of litigation issues. First and foremost important when we look at a land is title needs to be very clear. Okay. Not only today, not only us, any person who is investing in real estate, Okay. they have to look for a clear title which is free from any అంటే litigations ఎలా and చెక్ చేయాలి అది encumbrances. క్లియర్ టైటిల్ ఉందా లేదా? I think lawyers, we need to go to a lawyer who can help us with a good legal opinion. ఓకే. Individualగా I think not every individual can have the capacity to do that due diligence. ఓకే. So due diligence, background check, verification, whenever we buy any land, it is very important. So that is the foremost thing we have looked at. ఎందుకంటే భీమిలి వైపు వెళ్ళకపోవడానికి రీజన్ కూడా అదే. It's not that this is near to Vizag. భీమిలి is nearer to Vizag. We came slightly far, not worried about the location because land asset is very important. అవును. Coming to the second thing, వైజాగ్‌కి దగ్గరలో ఇంకా చాలా ల్యాండ్స్ చూసాము. Main concern we had was the approach access because our highway is almost 10 kilometers from the beach. Not only వైజాగ్‌లో సిటీలో తప్ప ఇంకెక్కడ కూడా హైవే బీచ్‌కి దగ్గర ఉండదు. అవును. మనకి ఎంటైర్ స్ట్రెచ్ చెన్నై కోల్కతా హైవే అంతా కూడా బీచ్‌కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. ప్యారలల్ స్ట్రెచ్ ఉంటుంది. యాహ్! సో, ఆ ప్యారలల్ స్ట్రెచ్ మనకి హైవేకి, బీచ్‌కి కనెక్ట్ చేసే రోడ్స్ గూడా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మోర్ దెన్ 95% అంతా కూడా వెరీ నారో విలేజ్ రోడ్. సో, ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ పీపుల్ టు ట్రావెల్ టు ద బీచ్. సో, ఇన్ దిస్ లొకేషన్ వి హావ్ గాట్ ఎ నైస్ అప్రోచ్ రోడ్ ఫ్రమ్ ద హైవే కోస్టా జంక్షన్ నుంచి. ఇట్ ఈస్ బిట్వీన్ రణస్థలం అండ్ పైడిభీమవరం. అక్కడి నుంచి మనకి బీచ్ దగ్గరికి రావడానికి వి హావ్ గాట్ ఎ నైస్ 40 ఫీట్ రోడ్. Of course, there are few villages on the way, but it is better than having a very small narrow road which is not convenient to everyone. So that was the other thing. And the third thing is naturally because of the developments that are happening around. అవును. So that is ఎయిర్‌పోర్ట్ వస్తుందని మీకు investors ముందే ఒకటి. తెలుసా? ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వస్తుందని భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీరు స్టార్ట్ Definitely, I చేసినప్పుడు? think not only me, most of the people in Vizag would know that Bhogapuram is coming. ఓకే. Definitely, it was a question of when and why. అంటే ప్రపోజల్ ఎప్పటి నుంచి ఉంది? మల్టిపుల్ టైమ్స్ పోస్ట్‌పోన్ అయింది. Yes. సో దాన్ని ఎలా కన్సిడర్ చేశారు మీరు? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఎయిర్‌పోర్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసరికి డెఫినెట్లీ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. అంటే మీకు కన్విక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. ఇక్కడ చేయొచ్చు, గ్యారంటీగా చేయొచ్చు. ఎయిర్‌పోర్ట్ వస్తుంది. సెకండ్ ఎయిర్‌పోర్ట్ ఫర్ విశాఖపట్నం ఇక్కడ స్టార్ట్ Yes. అవుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. కన్విక్షన్ ఎలా వచ్చింది? అండ్ నెక్స్ట్ ఇప్పుడు కోస్టల్ కారిడార్ కూడా Yes, అవుతుంది. yes, కోస్టల్ కారిడార్ ఇస్ వెరీ క్లోజ్ టు ఎస్‌విఎన్ బే పార్క్. yes. హౌ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు ద రిసార్ట్? Of course, coastal corridor is just walkable distance from our project. అవును. అవును. So that's a big boon for us and for all the investors also. Main thing ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ కోస్టల్ కారిడార్ రోడ్, దే ఆర్ ఆన్ ద కార్డ్స్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ వుడ్ డెఫినెట్లీ నో ద న్యూస్ ఆఫ్ ద న్యూ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ నాట్ దట్ సంథింగ్ న్యూ ఇస్ కమింగ్ అప్ అబ్రప్ట్‌లీ. ఎప్పటినుంచో ఈ ప్రపోజల్స్ ఉన్నాయి. ఎప్పటినుంచో ఇవి చేయాలని అనుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ వెన్ ద because all these things are linked with lot of big financial projects. It's not that they are very easy to do. Thousands of crores investment ఉంటది గవర్నమెంట్ నుంచి to make any new development. So it will take some time. I think భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ పోస్ట్‌పోన్ అవ్వడం కూడా స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు it was kept aside because of lack of funds. అవును. Because they were focusing more on the stability of the state first, not on the infrastructure. Down the line of 5 years, 10 years already అయ్యింది కాబట్టి we were confident that new developments will start coming up infrastructure wise. Because Vizag is an evergreen city. There's no doubt about that. It will never get faded out. ఎందుకంటే it is a coastal city with a port. అంటే వైజాగ్‌లో it has a very big port with lot of trade happening. అవును. And there are lot of government refineries, industries, HPCL and there are many other activities also happening in Vizag. అదేంటంటే ఎప్పుడు అవుట్‌డేట్ అవ్వని సిటీ, మనం ఎప్పటికీ కూడా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. ఈవెన్ ఇఫ్ హైదరాబాద్ డెవలప్స్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్ అక్కడ బాగుంటది. 2-3 ఇయర్స్ ఇక్కడ బాగుంటది. సైక్లికల్ నేచర్ అనేది ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటది. అవును. బట్ ఈవెన్చువల్లీ ఎయిర్పోర్ట్ భోగాపురం ఈస్ వెరీ నియర్ బై. ఇట్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ హియర్. అండ్ కోస్టల్ కారిడార్ రోడ్ ఈస్ జస్ట్ 500 మీటర్స్ ఫ్రమ్ హియర్. మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఈ రెండు ఏంటంటే వస్తాయని తెలుసు. ఏ రోజు అనేది మాకు తెలీదు మొదలుపెట్టినప్పుడు. బట్ ఇన్ ఎ వే వి షుడ్ సే వి ఆర్ లక్కీ ఆల్సో దట్ ఇట్ హ్యాపెండ్ వెరీ సూన్. వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్ విల్ హ్యాపెన్ దిస్ సూన్. బట్ హ్యాపెనింగ్ వెరీ సూన్, it is happy for us and also people who have invested here. ఓకే. సో మీకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది ఒక బీచ్ రిసార్ట్ పెడదాం అని. ఆ ప్లాన్
ఎగ్జిక్యూట్ చేశారు. ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ల్యాండ్ పొటెన్షియల్ కూడా ఐడెంటిఫై చేశారు. Yes, ల్యాండ్ yes. ఫీజిబిలిటీ కూడా చెక్ చేశారు. అంతా అయిపోయింది. ల్యాండ్ ఎక్వైర్ చేశారు క్లియర్ టైటిల్ చెక్ చేసుకొని. కరెక్ట్. ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? బీచ్ రిసార్ట్ ఫేజ్ 1లో ఏం చేశారు అసలు? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? కంప్లీట్ రిమోట్ లొకేషన్ టు బి ఫ్రాంక్. అవును. చాలా దూరం. ఇట్స్ నాట్ దట్ వైజాగ్ నుంచి almost సిటీకి ఏదో 80 దగ్గరలో ఉందని kilometers. కాదు. Yeah. వైజాగ్ నుంచి 80-90 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ లొకేషన్ వైజ్ ఇస్ సెంట్రల్లీ లొకేటెడ్. ఇన్ ఏ వే వీఆర్ లక్కీ ఇన్ దట్ వే. వైజాగ్ నుంచి 80 కిలోమీటర్స్, విజయనగరం నుంచి 40-45 అండ్ ఇప్పుడు కిలోమీటర్స్. కోస్టల్ కారిడార్ వస్తే చాలా దగ్గర అయిపోతుంది. డెఫినెట్లీ భీమిలి నుంచి ఇట్స్ వెరీ direct యాక్సెసిబుల్, straight గా వెరీ ఇక్కడ యాక్సెసిబుల్. వచ్చేయచ్చు. శ్రీకాకుళం నుంచి రైట్ నౌ ఇట్స్ అరౌండ్ 35 కిలోమీటర్స్. అవును. ఈవెన్ వితౌట్ ద కోస్టల్ కారిడార్ రోడ్ ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్. 3 అవును, డిస్ట్రిక్ట్స్ కి అవును. సెంటర్ లో ఉంది. ఇంత క్యాచ్మెంట్ పాపులేషన్ కూడా విత్ ఇన్ 40-45 కిలోమీటర్స్ విత్ ఇన్ 1-2 అవర్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంతెందుకు ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తే ఆఫ్టర్ పాండమిక్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ 2-3 అవర్స్ ఫర్ టు గో టు ఎ రిసార్ట్. అవును. సో వీ థాట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇస్ నథింగ్ టుడే. యా. పీపుల్ ఆర్ ఆల్రెడీ యూస్ టు ఇట్. సో అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఛాలెంజెస్ ఎలా ఐడెంటిఫై చేశారు స్టార్టింగ్ రిసార్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు? తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అసలు రిసార్ట్ ఎక్స్క్లూజివ్ గా రూమ్స్ కట్టి రిసార్ట్ Correct. లాగా చేద్దాం అనుకున్నారా? లేదు లేఅవుట్ కూడా డెవలప్ చేసి మీ వెల్త్ అప్రిషియేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టర్స్ వెల్త్ కూడా అప్రిషియేట్ చేద్దాం అనుకున్నారా? అసలు ప్లాన్ ఏంటి? ఎలా స్టార్ట్ చేశారు? అసలు లేఅవుట్ ఎందుకు వేశారు? Yeah, definitely. I think that is very important part of our strategy of the project. ఒకటి ఏంటంటే this is a very big piece of land. This would be too much for a resort, one thing. And we are on the beach. There will be some restrictions to a certain extent. అంటే బీచ్ దగ్గర నుంచి 500 meters వరకు there will be CRZ regulations, etc., etc. So those things also need to be taken care of. First and foremost thing ఏంటంటే once we procure the land, it is very important to design it first. What we want to do, how we want to do, how do we want to utilize the entire stretch of the land. దాంట్లో మేము బైఫర్కేట్ చేసుకుంది ఏంటంటే we have 45 acres in hand. అందులో 25 acres we have kept it aside for the layout because we thought 20 acres is enough for the beach resort. So for that reason సో we బీచ్ have ఫేసింగ్ 20 acres correct. ఉంచేసి మిగతాదంతా exactly. అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఉంచుకున్నారు. సో డైరెక్ట్ బీచ్ ఫ్రంట్ ఉన్నది కమర్షియల్ గా ఉంచుకున్నాము. ఓకే. రెస్ట్ ఆఫ్ ఇట్ we have made it a mixed gated community కింద. So it will have villas, it will have open plot, Okay. and towards the beach we have separated it in సో a ఎవరైనా segment. బీచ్ దగ్గర ల్యాండ్ పర్చేస్ చేసి ప్లాట్స్ కింద డివైడ్ చేసి లేఅవుట్ వేసేయచ్చా? ఇస్ ఇట్ No, definitely not. As I said, CRZ regulations ఉంటాయి. We need to take a look at it. ఓకే. And once we go for the approvals, government కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతుంది, పేపర్ వర్క్ ఉంటుంది. ఓకే. సో ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ డెఫినెట్లీ. ఓకే. ఎంత టైం పడుతుంది ఆ పేపర్ వర్క్ చేయడానికి మొత్తం? ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా 3 to 6 months పడుతుంది. 3 to 6 months ఆఫ్టర్ ఓన్లీ ఫర్ ద approvals. Once Okay. we are done with the design ఓకే. and designing stage, at least that will take another 3 to 6 months. Okay. సో మన ల్యాండ్ కొన్న దగ్గర నుంచి ఆన్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసరికి it took us 1 year. 1 year అంత Yeah. పేపర్ వర్కే. Yes. ఓకే. We need to be very clear what we want to do. Okay. Because once we go on the land, వెనక్కి రావడం అనేది కష్టం. బికాస్ మనం అప్రూవల్స్ పెట్టేసినా మళ్ళీ అవును. చేంజ్ చేయడం అవ్వదు. అవును. డిజైన్స్ ఫైనలైజ్ చేసినా అప్రూవల్స్ చేంజ్ లేకుండా చేయడం అవ్వదు. చేయలేమా? అప్రూవల్స్ లేకుండా ప్లాట్స్ డివైడ్ చేసి సేల్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే చాలా ఉన్నాయి కదా సిటీలో అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్. దానికి Definitely. ఒక ఆథరైజ్డ్ లేఅవుట్ అప్రూవల్స్ తీసుకొని ఒక 1 year టైం స్పెండ్ చేసి ప్రాపర్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడానికి డిఫరెన్సెస్ ఏంటి? దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. చాలా మందికి తెలియక ఆ మిస్టేక్ చేస్తున్నారు బయింగ్ ల్యాండ్స్ ఇన్ అన్ఆథరైజ్డ్ లేఅవుట్. దానివల్ల ఏంటంటే కస్టమరే ఎండ్ ఆఫ్ ది డే చాలా ఇబ్బంది పడతారు. వాట్ దే ఫీల్ ఈజ్ దే ఫీల్ దే ఆర్ గెటింగ్ అట్ ఎ లెసర్ ప్రైస్. దే ఫీల్ దే ఆర్ సేవింగ్ సమ్ మనీ. బట్ దే ఎండ్ అప్ పేయింగ్ యాక్చువల్లీ లాట్ మోర్ దెన్ వాట్ దే నీడ్ టు పే. ఒక ఆథరైజ్ లేఅవుట్ లో సపోజ్ ఒక 10 lakhs అయింది అనుకోండి. అన్ఆథరైజ్ లేఅవుట్ లో అదే వితౌట్ అప్రూవల్ చేస్తే దే మే సేవ్ సమ్ 10-20%. బట్ ఈవెన్చువల్లీ వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ప్లాన్ అప్రూవల్ కి ఆన్ అండ్ ఆఫ్ రూల్స్ మారుతూ ఉంటాయి, పాలసీస్ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ కి ప్లాన్ అప్రూవల్ ఇవ్వరు ఆర్ దే విల్ టేక్ అడిషనల్ ఫీజ్. జనరల్ గా ప్లాన్ అప్రూవల్ మనం లేఅవుట్ అప్రూవ్డ్ ప్లాన్ ఉందనుకోండి, అవన్నీ బిల్డర్ ఆల్రెడీ కట్టేస్తాడు ఫీజు ముందే. అవును. మీరు మళ్ళీ వేరేగా కట్టుకోక్కర్లేదు. మొత్తం లేఅవుట్ లో ఒక 100 ప్లాట్లు ఉంటే 100 ప్లాట్లకి కలిపి బిల్డర్ ముందుగానే సో ల్యాండ్ గవర్నమెంట్ కూడా ఫీజు ఇనిషియల్ గా కట్టేస్తాడు. అయిపోతుంది. ల్యాండ్ యూసెస్ కన్వర్షన్ అయిపోతుంది, ల్యాండ్ టైటిల్ వెరిఫికేషన్ అయిపోతుంది వుడా నుంచి సుడా నుంచి. అండ్ వాళ్ళకి ల్యాండ్ మనకి మొత్తం డెవలప్మెంట్స్ అయిపోతాయి, రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ. ఎందుకంటే ఇవన్నీ వుడా వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలంటే ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఒక అన్ఆథరైజ్ లేఅవుట్కి వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ వెరిఫికేషన్ ఉండదు గవర్నమెంట్ వైపు నుంచి. ఇప్పుడు మనం వుడాకి వెళ్తే అప్రూవల్కి వెళ్తే గవర్నమెంట్ టైటిల్ వెరిఫై చేస్తుంది. ఓకే. మళ్ళీ మనం లీగల్ ఒపీనియన్ లాయర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అంటే ఓనర్‌షిప్ అతని దాకా ఎగ్జాక్ట్లీ. ఓకే. మొత్తం ఏ టు జెడ్ అసలు పేపర్ వర్క్ ఏదైతే అవసరమో ఒక ఇండివిడ్యువల్ కస్టమర్ చేసుకోవాల్సిన పనంతా యాజ్ ఎ కన్సల్టెంట్ గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ ఓకే. వెన్ యూ గో ఫర్ అన్ అప్రూవ్డ్ లేఅవుట్. ఓకే. అన్ఆథరైజ్ లేఅవుట్కి వెళ్తే అవేం చేయదు కదా. అప్రూవ్డ్ లేఅవుట్ కి ఏమైనా లిమిటేషన్స్, కండిషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ ఏకర్స్ ఉండాలి లేదా ఇంత నో, ఓపెన్ స్పేస్ అలాంటి ఉండాలి. లిమిటేషన్స్ ఏం లేవు ఎక్స్టెంట్ వైజ్. ఓకే. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నార్మ్స్ టు బి ఫాలోడ్.
ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద కస్టమర్. ఓకే. సో 2-3 ఏకర్స్ ఉన్నా కూడా యూ కెన్ గో Yes. ఫర్ ఎ లేఅవుట్ You can go for a layout, Okay. but main thing you need to follow the rules రూల్స్. ఓకే. so that it is end of the day it is beneficial for the customer కస్టమర్. who is investing in that project. సో ఆ విధంగా అనాథరైజ్డ్ లేఅవుట్స్ తీసుకోవడం వల్ల ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్ నుంచి లోన్స్ రావు. సో యూ కెనాట్ గెట్ ఎనీ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఇప్పుడు ఇక్కడ అప్రూవ్డ్ లేఅవుట్‌కి లోన్ వస్తుందా? 100% ఓకే. అందరికీ కూడా వీఆర్ హూఎవర్ ఈస్ రిక్వైర్డ్ వీఆర్ ప్రొవైడింగ్ దమ్ విత్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ ఆ! ఫెసిలిటీ. సో నైస్. దే కెన్ వాళ్ళు కూడా ఏంటంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. వాళ్ళకేంటంటే బ్యాంక్ లోన్ ఎంతకొస్తది? 9-12%లో వస్తది. అవును. బట్ జనరల్లీ ప్రాపర్టీ అప్రిషియేషన్స్ ఆర్ ఫార్ హైయర్. అవును. 15%, 20% వరకు అప్రిషియేషన్ వస్తది. అవును. అందుకు మాకు లాస్ట్ 4 ఇయర్స్‌లో డబుల్ అయింది ఓహ్! ఇన్వెస్ట్‌మెంట్. నైస్. ఓకే. సో తీసుకున్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. ఓకే. సో బ్యాంక్ లోన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్‌లో మనం కట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా మనకి అప్రిషియేషన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఎక్కువ ఫాస్ట్‌గా ఉంటది. ఉంటుంది. So anyone who has that bandwidth of taking a bank loan, definitely it is good to take and invest in real estate. ఆ! Only concern would be liquidity. If he has a long-term vision, then definitely they can invest in real estate with bank loan. యశ్వంత్, ఐ హావ్ ఎ క్వెషన్ ఫర్ యూ. నాకు ఎప్పటి నుంచి ఉంది ఈ క్వెషన్, అడుగుదాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు ఆస్క్ దిస్ క్వెషన్. క్వెషన్ ఏంటంటే చాలా చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి సిటీలో ఉన్నాయి, సిటీ అవుట్‌స్కట్స్‌లో ఉన్నాయి. ఒక 4 రూమ్స్ ఉంటుంది, ఒక పూల్ ఉంటుంది, దాన్ని రిసార్ట్ అంటారు. సో వాటికి ఇలాంటి బీచ్ రిసార్ట్‌కి ఒక 45 ఏకర్స్ బీచ్ రిసార్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ డిఫరెన్స్ ఏంటి? వాటిని రిసార్టే అంటారు, వీటిని రిసార్టే అంటారు. అవి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా సేమ్ చార్జెసే చార్జ్ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా సరే 4-5,000 మినిమమ్ ఇస్ ద రూమ్ కాస్ట్. ఇక్కడ కూడా యావరేజ్ కాస్ట్ ఇస్ అరౌండ్ 5-6,000. బట్ ఇక్కడ చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. దెర్ ఇస్ సో మచ్ ఓపెన్ స్పేస్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెస్ టు ద బీచ్. అలాంటి చిన్న రిసార్ట్స్‌కి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఇంత కష్టపడి డెవలప్ చేసిన రిసార్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఒక బిజినెస్ మోడల్ కింద నాకు ఈ క్వెషన్ ఉంది. అంటే ఒక బీచ్ రిసార్ట్ స్టార్ట్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి మీరు అదే ప్రైస్‌కి సేల్ చేస్తున్నారు. చిన్న రిసార్ట్ ఒక హాఫ్ ఏకర్ అంత ల్యాండ్ తీసుకొని కొన్ని రూమ్స్ డెవలప్ చేసి ఒక పూల్ పెట్టి వాళ్ళు కూడా అదే చార్జ్ చేస్తున్నారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తున్నాయి? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతా ఉంటారు. ఇట్స్ వెరీ కామన్ క్వశ్చన్. సో మేజర్‌గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో రెగ్యులేషన్ విచ్ సేస్ దిస్ షుడ్ బి కాల్డ్ ఎ రిసార్ట్. దిస్ షుడ్ నాట్ బి కాల్డ్ ఎ రిసార్ట్. సో అందుకు అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఒక బిగ్గర్ ప్రాపర్టీ మనం ఒక 50 రూమ్స్, 100 రూమ్స్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకేంటంటే మనం జనరల్‌గా వి ఆల్సో డిఫైన్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరి కోసం కడుతున్నాము ఏంటి అన్నది. సో వీఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు వచ్చే కస్టమర్కి వాట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గివ్. సో వాడు ఇక్కడికి వచ్చాడంటే హీ ఈస్ కమింగ్ ఫర్ అ హాలిడే ఆర్ ఈస్ కమింగ్ ఫర్ అ ఫ్యామిలీ వెకేషన్ ఆర్ ఈస్ కమింగ్ ఫర్ అ కార్పొరేట్ మీటింగ్ ఆర్ అ టీమ్ outing or things like or a wedding or some family event. So that is what it is generally focused upon when we are doing a resort. Compared to మీకు అడిగినట్టు ఒక 2 rooms or 3 rooms ఉండి పూల్ ఉందనుకోండి, generally the target audience is for younger crowds who wants to go do a party, celebrate a birthday or a bachelorette and do it at a lesser cost. మీకు అన్నట్టు రూమ్‌కి 4,000 తీసుకుంటారు, దట్ ఈస్ కరెక్ట్. కానీ ఆ రూమ్‌లో 5 10 మందో ఉంటారు. సో ఇప్పుడు అలాంటి ప్లేసెస్‌కి యూ డు నాట్ సీ ఫ్యామిలీస్ గోయింగ్ దేర్ ఆర్ కార్పొరేట్స్ గోయింగ్ దేర్ బికాస్ దేర్ ఇస్ నో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ అసలు సర్వీస్ అనేది ఉండదు. సో దేర్ విల్ జస్ట్ బి ఒకరో ఇద్దరో ఉంటారు జస్ట్ టు కేటర్ టు యువర్ నీడ్స్, టు గివ్ యూ సమ్ లెట్స్ సే యూ వాంట్ దెమ్ టు ఆర్గనైజ్ సమ్ ఫుడ్, they will go get it from outside. So there will not be any guarantee or quality of service. సో బేసికలీ మై టేక్ అవే చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి లేదా జస్ట్ స్టే చేసి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవడానికి చిన్న రిసార్ట్స్. బట్ Correct. కన్సిడరింగ్ ఎ బిగ్ రిసార్ట్ 1 or 2 ఫ్యామిలీస్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ వరకు వీ Correct. కెన్ అకామిడేట్. సో నితిన్, 4 years అయింది రిసార్ట్ డెవలప్ చేసి. 2021 కదా స్టార్ట్ చేసి. Yeah. 2021 నుంచి 2025 వరకు స్టార్టింగ్ నుంచి రిసార్ట్ గ్రోత్ చూస్తున్నాను నేను. Yes. రిసార్ట్ గ్రోత్ కూడా ఎలా వస్తూ వచ్చిందంటే నేచర్ తో బ్లెండ్ అయిపోతూ వచ్చింది. True. ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నట్టు లేదు, లేదా కమర్షియల్ బిల్డింగ్ డెవలప్ చేస్తున్నట్టు అస్సలు లేదు. ఎప్పుడు చూసినా ఎప్పుడు ఈ రిసార్ట్కి వచ్చినా కూడా ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ లివింగ్ ఇన్ ద నేచర్. Yes. అంబియన్స్ తీసుకురావడానికి వాట్ మెజర్స్ హావ్ యూ టేకెన్? ఏం చేశారు అసలు ఈ అవుట్పుట్ తీసుకురావడానికి? I think that was a very conscious thought from our side. And every aspect లో కూడా డిజైన్ ఆస్పెక్ట్ లో కానీ కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్ లో కానీ ప్రతి స్టెప్ లో వీ హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ సో దట్ న్యాచురల్ గ్రీనరీ కెన్ బి ప్రిజర్వ్డ్. సో ఉన్నది ప్రిజర్వ్ చేసుకుంటూ కొత్తది ఎలా డెవలప్ చేయాలన్న ఆలోచనతో
ఉద్దేశంతోనే ఎవ్రీ స్టెప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ది రీజన్ మేము కొంచెం టైం తీసుకొని గ్రాడ్యుయల్‌గా ఒక్కొక్కటి చేసుకుంటూ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్. అంటే డిజైన్ స్టేజ్‌లో వెన్ ద ఆర్కిటెక్ట్ హాస్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ దట్స్ వెన్ వి హావ్ డిసైడెడ్ వి డోంట్ వాంట్ టు రిమూవ్ ఎనీ ట్రీస్ ఎక్సెప్ట్ ఇంకా రోడ్స్ ఎక్కడైతే లే చేస్తున్నామో దట్ హ్యాస్ టు బి డన్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దట్. బట్ అదర్ దెన్ దట్ we haven't removed any trees and in fact we have planted lot more trees ఓకే. after coming into this land. అంటే ఇంకా ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేయాలి. We have improved and developed a lot of fruits, flowers and landscaping wise కూడా we have taken a conscious decision that it needs to be very well landscaped. అంటే end of the day resort వచ్చేది లీజర్ కోసం. అవును. దే నీడ్ టు హ్యావ్ దట్ ఎలిమెంట్ ఆఫ్ నేచర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎవ్రీ స్టెప్‌లో కూడా. సో ఇట్ మైట్ బి ప్లాంటేషన్, ఇట్ మైట్ బి ద వాటర్, సో మీరు స్విమ్మింగ్ పూల్, స్టార్టింగ్ బీచ్. తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ఎ కోకోనట్ ప్లాంటేషన్. యెస్, పార్షియల్లీ అరౌండ్ 50-60% కోకోనట్ ప్లాంటేషన్ ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కోకోనట్ ప్లాంటేషన్ కనబడుతుంది. Yes, వితౌట్ yes, it డెమోలిషింగ్ is. ఎనీ ఆఫ్ దిస్ We haven't removed any single tree except for roads. అది ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి we Yeah. couldn't avoid. But other than that we haven't removed any single tree. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. Yeah. ఎందుకంటే ఓన్లీ దెన్ it will add to the value of the project also. జనరల్ గా నేను చూసిన లేఅవుట్స్ మొత్తం లెవెల్ మొత్తం లెవెల్ చేస్తారు, మొత్తం తీసి Black. పడేస్తారు. రెడ్ సాయిల్ మొత్తం వేసేసి అవును. నీట్ గా లెవెల్ చేసి ప్లాట్ మార్కింగ్ చేసి సేల్ చేసి వెళ్ళిపోతారు. Yes. So beachfront, when we are giving the kind of experience we want to give, and that all depends on the planning and the ideation stage లోనే. ఓకే. సో అన్లెస్ యు ఆర్ క్లియర్ ఎట్ ద డే వన్ యూ కెనాట్ డూ దిస్ థింగ్స్ ఆన్ ద గో. ఇవన్నీ కూడా ముందు నుంచి మనం కాన్షియస్ గా మనకు ఎమోషన్ అండ్ ఫీలింగ్ ఉంటేనే ఇవన్నీ అవుతాయి. అదర్వైజ్ యూ కాంట్ డూ ఇట్ ఇన్ దిస్ సస్టైనబుల్ వే. నాట్ పాసిబుల్. సో ఇంకో క్వశ్చన్ ఉంది నాకు. Yeah. జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు అనుకున్నాను. కస్టమర్స్ అనాలో గెస్ట్స్ అనాలో నాకు తెలియదు. Guests, we say guests. గెస్ట్. ఓకే. సో 2 టైప్స్ ఆఫ్ గెస్ట్స్ ఉంటారు అనుకున్నాను. ఒకటి అడ్వెంచర్ సీకింగ్ గెస్ట్స్. Correct. అంటే వస్తారు, టైం స్పెండ్ చేస్తారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ Correct, ఆడడం correct. లేదా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం, అలాంటి వాటి కోసం వస్తారు, ఎక్స్పీరియన్సెస్ కోసం. సిటీలో ఒక 5 days వర్క్ చేసి లాస్ట్ 2 days వీకెండ్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం అని వస్తారు రిసార్ట్. ఇంకొక టైప్ ఆఫ్ గెస్ట్ ఎలా ఉంటారంటే వర్క్ నుంచి బయటకు వచ్చి రిలాక్స్ అవుదాం, కామ్ గా కూర్చొని బీచ్ రిసార్ట్ వైబ్ ఎంజాయ్ చేద్దాం. ఆ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్. ఇద్దరికి క్యాటర్ చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేశారు ఇక్కడ? True. More than adventure seeking, we define that as we say one kind of guest is an active guest, active kind of experiences కోసం. One kind of guest is the leisure experiences. Both are experiences required by different set of people, active and leisure. Active set of guests వచ్చేటప్పుడు generally they look for more activities. They want to do something. They don't want to stay in the room. వాళ్ళు వస్తారు, కొంచెంసేపు రూమ్ లో రిలాక్స్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే their main focus is always on doing something, enjoying with their family or friends, playing some games or anything. దానికోసం మేము ఏం చేసామంటే డెఫినెట్లీ పూల్ ఇస్ మ్యాండేటరీ నౌ డేస్. సో స్విమ్మింగ్ పూల్ అనేది ఎలాగో ఉంటుంది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ వీ హ్యావ్ పుట్ అప్ లాట్ ఆఫ్ గేమ్స్ ఆల్సో. సో దట్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అవుట్డోర్ గేమ్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఈవెన్ అడల్ట్స్ అవ్వచ్చు, కిడ్స్ అవ్వచ్చు. నో వన్ ఈస్ హ్యాంగ్ దట్ ఫ్యామిలీ బాండింగ్ ఆర్ ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఆల్ అబౌట్ మొబైల్స్ ఆర్ పార్టీయింగ్ ఓన్లీ. దే డోంట్ హ్యావ్ ఎనీ రియల్ బాండింగ్ or real activity on ground. అందుకు మేము ఏం చేసామంటే we have designed our activities in such a way that it adds the bond between the people who come here. So they will have some memories, real life memories when they come here away from the city. ఎందుకంటే వాళ్ళు వచ్చేదే ఆ పర్పస్ కోసం. So we focused on that, and for that reason we have put up box cricket, volleyball, beach volleyball, basketball ఉంది, and we have put up indoor games also in a very new way. So those will also be interactive games. జనరల్గా ఏంటంటే ఇండోర్ గేమ్స్ ఒకరు ఇద్దరు ఆడుకుంటారు. Here we have got the games such that they are designed in initiating that interaction. కార్పొరేట్ ఈవెంట్స్ కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు బ్రేక్ ద ఐస్ ఫర్ ద న్యూ టీమ్ మెంబర్స్ ఆర్ అక్రాస్ ద డిజిగ్నేషన్స్ కూడా వాళ్ళకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్. సో యాక్టివిటీస్ అవుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. ఇంకా దీని కాకుండా అడ్వెంచర్ గేమ్స్ కూడా ప్లాన్ చేస్తారు. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మెనీ ప్లేసెస్ ఎదర్ ద ఫోకస్ ఆన్ కిడ్స్ ఆర్ అడల్ట్స్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మిస్ చేస్తారు జనరల్ గా. సో కిడ్స్ కి కిడ్స్ ప్లే జోన్ ప్లాన్ చేస్తాం. అడల్ట్స్ కేమో వీఆర్ కమింగ్ అప్ విత్ అడ్వెంచర్ రోప్ యాక్టివిటీస్. And they also have these games, existing games. And apart from this, leisure guests. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లొకేషన్ లో రిసార్ట్ స్టార్ట్ చేసామంటే we should be able to cater for everyone. We can't categorize ఈ ఒక్క సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ని ఫోకస్ చేద్దాం అంటే it will be challenging for us. For that reason we thought let us be open and be cater to all the requirements. బట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఇలాంటి యాక్టివిటీస్ కి తీయాలి? Considering the size of this land overall, we don't need too much as such, because activities and all we have arena anta kuda, gaming arena anta kuda we have put up in 2 acres. Other than that, for the leisure, rest of it is all leisure. Active area anta kuda ఒక particular area లో పెట్టేసాం. So generally resort atmosphere is you will have that calmness and pleasantness. సో లॉन्स ఉన్నాయి, మల్టిపుల్ లాన్స్ ఉన్నాయి. సో వచ్చిన గెస్ట్ కి
లీజర్ ఇస్ బై డిఫాల్ట్ ప్రొవైడెడ్. ఓకే. యాక్టివ్‌నెస్ అనేది ఆప్షనల్. హూఎవర్ వాంట్స్ దే విల్ గో అండ్ పార్టిసిపేట్. సో బోత్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్. యశ్వంత్, ఇంకో క్వెషన్ ఉంది నాకు. ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం, ప్లాట్ సెల్ చేస్తాం, రిసార్ట్ కట్టేసాం. కట్టేసిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం ఎంత కష్టం? ఒక బీచ్ రిసార్ట్ క్రియేట్ చేసేసారు. క్రియేట్ చేసిన తర్వాత మేనేజ్ చేయడం ఎంత కష్టం? అంటే ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే, యాస్ గెస్ట్స్ వస్తాం, ఎంజాయ్ చేస్తాం, వెళ్ళిపోతాం. బట్ యాస్ ఓనర్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? అసలు ఎలా మేనేజ్ చేస్తారు? హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేనేజ్ ఎ బీచ్ రిసార్ట్? బీచ్ రిసార్ట్ అనేసరికి ఫస్ట్ లొకేషన్ ఈజ్ ఐసోలేటెడ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సిటీ. అవును. మేజర్‌గా హాస్పిటాలిటీగా ఉన్న మేజర్ ఛాలెంజే స్కిల్డ్ స్టాఫ్ దొరకడం అండ్ రిటైన్ చేయడం. దట్ ఈస్ జెనరిక్ టు హాస్పిటాలిటీ. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో స్టాఫ్‌ని ఒక ఐసోలేటెడ్ లొకేషన్‌కి క్వాలిటీ స్టాఫ్‌ని తీసుకురావడం ఈస్ ద మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ దే ఆర్ ఎర్నింగ్, ఎవ్రీవన్ వాంట్స్ అ లైఫ్ స్టైల్ టుడే బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్. ఈవినింగ్ వన్స్ యూ ఆర్ గోయింగ్ హోమ్, you want to do something either at least once or twice in a week. డిన్నర్‌కి వెళ్ళడమో, మూవీకి వెళ్ళడమో. అవును. సో, అట్లాంటి లైఫ్ స్టైల్ ఇక్కడ ఉండదు. లేనప్పుడు మాకుండే మేజర్ ఛాలెంజ్ ఇస్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ ద స్టాఫ్ టు రిటైన్ దెమ్ హియర్. సో, మనం గెస్ట్‌కి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తామో, వి ఆర్ ఆల్సో గివింగ్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ స్టాఫ్ ఎంగేజ్‌మెంట్. ఎందుకంటే దే వర్క్ ఫర్ 9 hours. అవును. What do they do after 9 hours? They want some refreshment. They want some recreational activities. So that is one major thing we సో face. స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు Yes, resort లో. quality staff training. That is Nice. one major thing. ఇంకొకటి వచ్చేసి we always talk about beach. అవును. ఎంత బీచ్ ఉంటుందో there is always సీ వాటర్‌లో సెరెనిటీ ఉంటది. షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ ఎక్విప్మెంట్, మషినరీ గోస్ డౌన్ సిగ్నిఫికెంట్‌లీ. అవును. సో, మనకి సిటీస్‌లో ఒక ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ 15 years వర్క్ చేస్తే, ఇలాంటి చోట 5, 6 years వర్క్ చేస్తది. అవును. The same goes for all kinds of machinery, technology, everything. That's one major. That is why beach resorts are expensive. Even if you want to go and stay, you're paying for all those things. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా హై అని Maintenance చెప్తున్నారు. cost is significantly higher compared to a అవును. ట్రూ. normal resort in another location. Particularly ఈ లొకేషన్‌లో we have one more challenge also. Since it's a rural area, we have a lot of power issues. అవును. So we need to maintain power backup all the time. We need to maintain the DC set. So వచ్చిన గెస్ట్ వన్స్ దే పే ద రూమ్ రెంట్, దే విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. దే వోంట్ లిసన్ టు అవర్ ఎక్స్‌క్యూజెస్ కదా! అవును. సో we need to maintain everything perfectly. For that reason back endలో చాలా జరుగుతాయి. We need to spend a lot of money for that to ensure guest has that satisfactory experience. ఓకే. దానికి బ్యాక్ ఎండ్‌లో the kind of expenditure we incur is very huge. Beach resorts. సో యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ROI వైల్ కన్సిడరింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, అదే గెస్ట్ ఎక్స్పీరియన్స్, అంతేనా? So for a hospitality industry, first and foremost important thing, guest experience is most important. That will bring in return on investment. Word of Trust mouth and spreads very credibility fast, build అయితే especially in cities like Vijayanagar, Vizag. Yeah, they are small towns. It's not something like Hyderabad. Today Google reviews బాగున్నది ఎవడు రాయడు. బాగోకపోతే మాత్రం వాళ్ళని ఫస్ట్ రాస్తారు. వెళ్ళి రివ్యూ ఇస్తారు మనకి. అవును. సో we need to be very cautious and be on our toes all the time. అవును. That's what we train our టీమ్ ఆల్సో. మన మ్యాన్ అందరికీ కూడా వి ఎన్ష్యూర్ ఆ గెస్ట్ కి ఆ ప్లెజెంట్ పాజిటివ్ ఫీలింగ్ అనేది వి డూ నీడ్ టు గో అవుట్ ఆఫ్ ది బాక్స్ సమ్ టైమ్స్ టు cater to their needs. Not everything is as per the books or as per the policy. అవును. అదేంటంటే కేస్ టు కేస్ గెస్ట్ సాటిస్ఫాక్షన్ వీ కీప్ ఇన్ అవర్ ప్రైడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఎవర్ దే ఆస్క్ వీ కెనాట్ ప్రొవైడ్. సేఫ్టీ చూసుకుంటాం, సేఫ్టీ ఆఫ్ ద గెస్ట్ చూసుకుంటాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక్కలే ఉండరు, చాలా మంది ఉంటారు రిసార్ట్ అనేసరికి. ఇట్స్ నాట్ ఎ ఫార్మ్ హౌస్. సో వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. సో అన్ని విధాలుగా వీ నీడ్ టు బ్యాలెన్స్ అండ్ గో సో అహెడ్. అనుకున్నంత ఈజీ కాదు రిసార్ట్ మేనేజ్ చేయడం. అస్సలు ఇంపాసిబుల్. ఓకే. సో యశ్వంత్, అసలు రిసార్ట్ లో త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ కట్టారు. అసలు ఎందుకు అలా కట్టాలనిపించింది? అన్ని రూమ్స్ ఒకలాగే కట్టేయచ్చు కదా, మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ అవుతుంది, ఒకలాగే ఫాస్ట్ గా ఇంటీరియర్స్ అయిపోతాయి. ఇన్ని థీమ్స్ డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి? ఇలా కడితే గెస్ట్ ని ఎక్కువ పుల్ చేయొచ్చా? అసలు వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ డూయింగ్ దిస్? ఒక లీజర్ డెస్టినేషన్ కి వచ్చినప్పుడు గెస్ట్ స్పెండ్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ద రూమ్. వి లైక్ ఇట్ ఆర్ నాట్, హీ స్పెండ్స్ మోర్ దెన్ 12 to 14 hours ఇన్సైడ్ దట్ వన్ సింగిల్ రూమ్. అవును. సో ఈసారి వచ్చిన గెస్ట్ మరియు ఇంకోసారి
రావాలి అంటే there should be something new. ఓకే. So he will find that inspiration that yeah, I've experienced this. I'm going there again, but he will come with a positive note ki మరి అదే monotony గా ఉండదు. There is something new for me to explore. నైస్. గుడ్ థాట్. ఎవ్రీ టైమ్ వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ రూమ్‌లో స్టే చేస్తే గెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కూడా మారుతుంది. ఓకే. నైస్. సో, అంటే నితిన్ ఈరోజు వెళ్ళిన దానికి మళ్ళీ రేపు రెస్టారెంట్‌కే వెళ్ళట్లేదు. రిసార్ట్‌కి ఎవరొస్తారు? అవును. అది కూడా సో, కరెక్టే. ఆ థాట్‌తో ఎందుకంటే పోస్ట్ పాండమిక్ ఓన్లీ వి హావ్ స్టార్టెడ్. అవును. అండ్ ద కస్టమర్ సైకాలజీ కూడా చాలా మారిపోయింది పాండమిక్ తర్వాత. అవును. అందుకే ఏంటంటే వచ్చినోళ్ళకి మళ్ళీ బోర్ కొట్టకూడదు. మళ్ళీ రావడానికి ఆలోచించకూడదు. దిస్ వాస్ ద మెయిన్ ఐడియా. అందుకని చెప్పేసి వి హావ్ కమ్ అప్ విత్ 3 థీమ్స్. అండ్ ఇప్పుడు కొత్తగా వి ఆర్ యాడింగ్ 50 మోర్ రూమ్స్. వి ఆర్ కమింగ్ అప్ విత్ మోర్ థీమ్స్. వి ఆర్ నాట్ మెయింటైనింగ్ దీస్ 3 అగైన్. సో, నైస్. రిపీటబిలిటీ అనేది ఇట్ షుడ్ బి దేర్. ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వచ్చినోళ్ళు మళ్ళీ రావడానికి ఇష్టపడతారు. అవును. బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వి హావ్. బట్ దే షుడ్ నాట్ గెట్ ఎ థాట్ దట్ ఆల్రెడీ ఎళ్ళాం గదా! అన్న థాట్ ఎలిమినేట్ చేయడం కోసమే వి హావ్ కమ్ అప్ విత్ మల్టిపుల్ థీమ్స్. సో, ఇందాకల చెప్పావు కదా! లాస్ట్ 4 ఇయర్స్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ ఓనర్స్‌కి 2x అయింది. Yes. బికాస్ ఆఫ్ ద డెవలప్‌మెంట్ కరెక్ట్. యాక్టివిటీస్ యూ హావ్ డన్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో వేర్ డు యూ వాంట్ టు టేక్ దిస్ ప్రాజెక్ట్? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్? ఇంకేమైనా కడదాం అనుకుంటున్నారా ఇందులో? ఆర్ యూ వాంట్ టు ఎక్స్‌పాండ్ ద ల్యాండ్ ఏరియా ఆఫ్ దిస్ ప్రాజెక్ట్? అసలు ప్లాన్ ఏంటి? అసలు మైండ్‌లో ఏముంది? సో, ఈ 5 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ ఏంటి? Yes. I think in a way I should say this is a lifetime project అవును. because there is a never ending scope and opportunity ట్రూ. for the kind of ideas we have. It's not that అన్నీ ఒకేసారి చేయడం కూడా జరిగే పని కాదు అది. అందుకే ఏంటంటే we have started in a certain stage. ప్రాజెక్ట్ లేఅవుట్ వేసాం, రిసార్ట్ చేసాం. Now we are at a stage that we are known to everyone. ఇప్పుడు what we want to do further is we want to implement our next ideas. One thing is to make it resort full-fledged operation. Right now we are running only 12 rooms, but to become a full-fledged resort, we need a big banquet hall suitable for weddings, engagements, corporate, and we need a full-fledged restaurant ఒక సో, 50 కమింగ్ to 100 మంత్స్‌లో అవి కూడా seater. చేద్దాం అని ప్లాన్ ఉంది. Yeah, in the next 1-2 years we're already doing it. On Nice. paper it is getting ready, ఓకే. and once we get the approvals we'll start the work very soon. అదేంటంటే we are adding up already construction అయితే next 50 rooms కి స్టార్ట్ కూడా వాటికి అయిపోయింది. కూడా అప్రూవల్స్ కావాలా? కన్‌స్ట్రక్షన్ అప్రూవల్స్ Yes, కావాలా? we need ఓకే. the approvals. Whatever we do, we generally don't do anything without approval. approval. ఎందుకంటే మేము 2003లో విజయనగరంలో ఫస్ట్ లేఅవుట్ వేసినప్పుడే కూడా అప్రూవ్ చేసాం. ఓహ్! నైస్. No one did that until Okay. then. Our philosophy అంటే is అందరూ వెయిట్ చేయరు కదా! అప్రూవల్స్ వస్తాయా? రావా? వచ్చినా సరే చాలా అమౌంట్ స్పెండ్ చేయాలి. ఇదంతా definitely, ఎందుకని చెప్పి ఒక but అన్‌ఆథరైజ్డ్ you won't లేఅవుట్ have peace వేసేసి of mind కదా. అవును. You may start the work, but someday some random guy will come and say stop it. కరెక్ట్. ఆ రోజు బాధపడే కన్నా ప్రశాంతంగా పని చేసుకోవడం బెటర్. 6 నెలలు లేట్ హ్మ్. అయితే లేట్ అవుతది. ఇట్స్ నాట్ దట్ we are winding it off. నైస్. It's a very long term vision and long term project. It has a very big future scope. ఇంకోటి ఏంటంటే మేము గ్రాడ్యువల్ గా చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇస్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ లొకేషన్ వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ దిస్ ప్రాజెక్ట్ భోగాపురం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఇస్ ఆల్మోస్ట్ 2 hours away. అవును. వైజాగ్ Bhogapuram ఎయిర్పోర్ట్. is just half an hour. True. Vizag airport is the nearest airport. Bhogapuram is just half an hour. Half an hour is nothing today. సిటీలో ఒక లొకేషన్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి 30 to 45 minutes 1 hour కూడా పడుతుంది ఇప్పుడు వైజాగ్లో. అవును. సో భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎవరైనా ల్యాండ్ అయ్యి వైజాగ్ కి హాలిడేకి వచ్చిన డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి వచ్చిన ఏది చేయాలన్నా ఇట్ ఈస్ జస్ట్ హాఫ్ అన్ అవర్ విత్ ద ఎగ్జిస్టింగ్ రోడ్. అలాగే బీచ్ కారిడార్ రోడ్ వస్తే ఇట్ ఈస్ జస్ట్ 15 minutes away from the airport. అవును. ఇట్స్ లైక్ ఎ స్టోన్ త్రో అవే. ఆ. అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి ద లాంగర్ విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ దే వాంట్ టు మేక్ ఏ కోస్టల్ కారిడార్ రోడ్ ఆల్ along the east coast and west coast. అవును. Sagarmala project. But within our state, if we see, the government is focusing on, they want to connect the Srikakulam Moolapeta port, which is coming up new near Tekali. అవును. అలాగే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ లో ఎగ్జిస్టింగ్ పోర్ట్. అండ్ రీసెంట్లీ దే హావ్ ఆల్సో అనౌన్స్ దట్ దే వాంట్ టు కనెక్ట్ టు కాకినాడ పోర్ట్. ఎందుకంటే అవును. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు అన్నవరం వరకు ఆల్మోస్ట్ రోడ్ ఉంది ఆల్రెడీ. అవును. అన్నవరం నుంచి అచ్యుతాపురం కనెక్ట్ చేస్తే అయిపోయింది. దే డోంట్ నీడ్ టు స్పెండ్ టూ మచ్ ఆన్ దట్. సో ఆ రీజన్ ఏంటంటే కాకినాడ నుంచి శ్రీకాకుళం టెక్కల్ వరకు దే వాంట్ టు కనెక్ట్ ఎంటైర్ స్టేట్. అది కానీ కనెక్ట్ అయితే మనకి జస్ట్ 500 meters మన ప్రాజెక్ట్ నుంచి. దెన్ ఏంటంటే యాక్సెసిబిలిటీ డే బై డే ఇస్ ఇంక్రీజింగ్. ఓకే. సో అది ఏ విధంగా ఫేజ్ అవుట్ అవుతుందో దాన్ని బట్టి మేము కూడా ఏ స్టేజ్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి బేస్డ్ ఆన్ దట్ యాక్సెసిబిలిటీ అండ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఇన్ దట్ వే. మేము ఇక్కడ చేసిన కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ వల్లే చుట్టుపక్కల ఏరియాస్ కానీ చుట్టుపక్కల కమ్యూనిటీస్ కానీ వాళ్ళ ల్యాండ్ రేట్స్ కానీ అన్ని కూడా అప్రిషియేట్ అయ్యాయి 3-4 times. నెక్స్ట్ 4-5 years లో ఐ థింక్ ఇట్ విల్ బి ఈవెన్ మోర్ యాక్సిలరేటింగ్ గ్రోత్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అవుతుంది.
అవును. Once the airport opens up, we have all seen Shamshabad, what happened to Hyderabad. So I think అంత రేంజ్‌లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ద సేమ్ ఈస్ గోయింగ్ టు గెట్ రిపీటెడ్ ఇన్ వైజాగ్ వెరీ సూన్. సో ఇన్వెస్టర్స్‌కి కూడా ఏంటంటే దే హావ్ దట్ పాజిటివ్ ఒపీనియన్ అండ్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ కూడా ఉంది జనాల్లో ఇప్పుడు వైజాగ్ మీద. అంటే రీసెంట్‌లీ దే హావ్ అనౌన్స్డ్ లాట్ ఆఫ్ బిగ్ టికెట్ ప్రాజెక్ట్స్. అవును. గూగుల్ డేటా సెంటర్ అవ్వచ్చు, అదాని అవును. డేటా సెంటర్ అవ్వచ్చు. సో వైజాగ్ యాజ్ ఐ సెడ్, నేను మనకు స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను. ఇట్ విల్ నెవర్ గెట్ ఫేడెడ్ ఔట్. ఇట్ ఈస్ ఎన్ ఎవర్‌గ్రీన్ సిటీ బికాస్ అవును. ఆఫ్ ఇట్స్ లొకేషన్ అవ్వచ్చు. అండ్ ఇట్ హాస్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. నేవల్ బేస్ ఉంది. సో గవర్నమెంట్ వైస్ సెక్యూరిటీ కూడా ఉంది సిటీకి. ఏదో అవుతదని కాదు, బట్ ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ఇన్వెస్టర్స్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. సో కన్సిడరింగ్ యువర్ ప్లానింగ్ ఒక 3x అవ్వచ్చా ప్రాజెక్ట్ వాల్యూ ఇన్ ద ఈజీలీ 3, కమింగ్ 4 3 టైమ్స్ to అవుతాయి 5 నెక్స్ట్ years? 4 ఇయర్స్‌లో. ఓహ్! నైస్. ఓకే. అంటే భోగాపురం ఈస్ ద మెయిన్ రిఫరెన్స్ ఫర్ us. ఓకే. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది అలా గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతా ఉంటది. అవును. ఇప్పుడు అక్కడ అరౌండ్ స్క్వేర్ యార్డ్ 25,000 ఉంది. వి ఆర్ సెల్లింగ్ ఎట్ అరౌండ్ 10, 12,000. అవును. ఆ డిఫరెన్స్ ఎందుకంటే వి ఆర్ ఆల్‌మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ అవును. వి కెన్ సే. కోస్టల్ కారిడార్ ఒకటి వచ్చిన తర్వాత అంతా ఒకటే. సేమ్. అక్కడైనా ఒకే ప్రైస్ ఉంటది. ఇక్కడైనా ఒకే ప్రైస్ ఉంటది. ఇంకా ఇదే బెటర్ యాక్చువల్‌గా బీచ్ యాహ్! ఫేసింగ్ ప్రాపర్టీ. సో వి ఆర్ ఆన్ ద బీచ్ ఫ్రంట్. నైస్. సో ఇట్ విల్ హావ్ దట్ ప్రీమియం. ఈ ప్రైస్ రేంజ్‌లో కంప్లీట్ బీచ్ ఫ్రంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఏం లేవు వైజాగ్ నియర్ బై నాట్ ఓన్లీ వైజాగ్, ఐ వుడ్ సే మీకు విత్ ఆల్ దీస్ అప్రూవల్స్ ఓకే. ఇండియా మొత్తంలో లేదు. అవునా? యాహ్! ఓహ్! నో నైస్. డౌట్ అబౌట్ దిట్. వి హావ్ డన్ లాట్ ఆఫ్ రిసర్చ్. ఈ ప్రైస్‌కైతే ఎవరు ఇవ్వట్లేదు. ఓకే. దేర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఓకే. ఓకే. బాపట్లలో ఉంది, భోగాపురం దగ్గర ఒకటుంది. దేర్ ఆర్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్. బట్ అవి కూడా వెరీ హ్యాండ్‌ఫుల్. అది 5 to 10 ప్రాజెక్ట్స్ కూడా ఉండుండవు ఇండియా మొత్తానికి. ఓకే. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ది అప్రూవల్స్. ఆంధ్రాలో మన వైజాగ్ విజయనగరం దగ్గరలో ఉండడం, మాకు ఆపర్చునిటీ రావడం, వి ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ బడ్జెట్‌లో అందరికి అఫోర్డబుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్. ఐ డోంట్ డినై దట్. అవును. ఇదేంటంటే ప్రైమరీగా ఏదో బేసిక్ అసెట్ కింద కాదు. అవును. ఇదేంటంటే ఒక వీకెండ్ హోము, హాలిడే హోము. దట్స్ ద రీజన్ వి గాట్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆల్సో. ఈవెన్ అవును. కోవిడ్ టైమ్ ఆల్సో చాలా మంది ఎన్ఆర్ఐస్ యూఎస్, యూకే, కెనడా, దుబాయ్, యూఏఈ అన్ని ప్లేసెస్ నుంచి కూడా దే ఇన్వెస్టెడ్ హియర్. హ్మ్. మాకు లోకల్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఫస్ట్ 2, 3 ఇయర్స్ కూడా. సో ప్లాట్ ఓనర్స్ అందరూ బయట వాళ్ళే. యాహ్! మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎన్ఆర్ఐస్ అండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగుళూరు. అదేంటంటే దే ఆర్ ద వన్స్ హూ అండర్‌స్టూడ్ అవర్ విజన్. ఎందుకంటే వాళ్ళ లొకేషన్స్‌లో అలాంటి ప్రాజెక్ట్స్ చూసుంటారు. అవును. దే నో ద వాల్యూ ఆఫ్ వాట్ వి ఆర్ డూయింగ్. అవును. సో మా టార్గెట్ ఆడియన్స్ అందరూ కూడా వి పివటెడ్ టు దట్. వాళ్ళ మీద ఫోకస్ చేసాం. వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేసాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ద కస్టమర్ డజంట్ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ డూయింగ్, దే కెనాట్ పే వాట్ యూ డిమాండ్. అంటే అవును. మనం పెట్టేదానికి వాల్యూ ఉందా లేదా అనేది అర్థం అవ్వాలక్కడ. అవును. అంటే మేము చేసిన డెవలప్‌మెంట్స్ అన్నీ కూడా అంత హైయర్ ఎండ్‌లో చేసాం. నార్మల్‌గా ఒక లేఅవుట్ డెవలప్ చేయడానికి పర్ ఏకర్ 20-25 లాక్స్ అవుతుంది. అవును. వి హావ్ స్పెంట్ మోర్ దెన్ 60 లాక్స్. మోర్ దెన్ 2.5 టైమ్స్ స్పెండ్ చేసాం. ప్యూర్‌లీ బికాజ్ ఇట్ షుడ్ బి సస్టైనబుల్ ఆన్ ఏ వెరీ లాంగ్ టర్మ్. 50, 60 ఇయర్స్, 100 ఇయర్స్‌కి సరిపడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసాం. అవును. అంటే ఈ రోజు వచ్చి ఎవరు కట్టుకోరు ఇక్కడ. 10, 20 ఇయర్స్ తర్వాత వస్తారు. అన్నీ అండర్ గ్రౌండ్ చేసాం. ఆ రోజు అన్నీ మనం సిటీలో రోజు తవ్వుకున్నట్టు రోడ్లు తవ్వుకుంటే it doesn't make any sense developing such Yeah. a big project. We have hired architects who work abroad. They do projects of sizes hundreds of acres, thousands of acres in UAE, Dubai, Saudi. అలాంటి చోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన ఆర్కిటెక్ట్స్‌ని తీసుకొచ్చి డిజైన్ చేయించాం. సో యూ హ్యాడ్ ఎ వెరీ క్లియర్ విజన్. నెక్స్ట్ Yes, 5 yes. ఇయర్స్ ఏం చేద్దామని. 100%. రిసార్ట్ మొత్తం మాస్టర్ ప్లాన్ ఉంది. ఎలా Correct, డెవలప్ correct. చేద్దామని. We సో have a blueprint of what we want to స్టార్టింగ్ do. ల్యాండ్ పర్చేస్ చేసినప్పటి నుంచి ప్రాపర్ డెవలప్‌మెంట్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. Yes, నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కూడా ప్రాపర్ ప్లాన్ ఉంది. correct, correct. అండ్ దానికి యాడ్ చేస్తూ భోగాపురం ఎయిర్‌పోర్ట్, కోస్టల్ కారిడార్ Yes. ఇవన్నీ It's a added advantage. ఇనిషియల్ ఇన్వెస్టర్స్‌కి అయితే ఇంకా పెద్ద అడ్వాంటేజ్. 100%. బికాజ్ వాళ్ళు ఎంటర్ అయిన ప్రైస్ చాలా అవును. తక్కువకి వాళ్ళకి ఎంటర్ అయి 5, ఉంటారు. 10 టైమ్స్ అవుతది ఈవెన్చువల్లీ. చాలా మంచి ప్రైస్‌కి ఎంటర్ అయి ఉంటారు. అండ్ అవును. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ దెమ్. ఓకే. రిసార్ట్ వైపు మాట్లాడదాం మళ్ళీ. సో ఒక బీచ్ రిసార్ట్‌కొస్తే ఒక పర్ఫెక్ట్ డే ఎలా ఉంటుందో కస్టమర్‌ది? అంటే ఒక 5 డేస్ నేను సిటీలో ఉన్నాను. సిటీలో వర్క్ చేశాను. తర్వాత రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను ఒక రిసార్ట్‌కెళ్ళి. అసలు ఒక పర్ఫెక్ట్ డే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది బీచ్ రిసార్ట్? ఎస్విఎన్ బే పార్క్ గురించి మాట్లాడుకుంటే జనరల్‌గా కస్టమర్స్ మనకి మోస్ట్‌లీ కమ్ డ్యూరింగ్ లంచ్ టైమ్ ఆన్ ఎ సాటర్‌డే ఆఫ్టర్‌నూన్. ఓకే. So we welcome with either a coconut water or a warm welcome, followed by lunch. That is how they usually wind out, and then relax for some time, and alaga evening have some tea, coffee, and on the beach. Beach ko kelli koncham they have fun, enjoy. Post that you freshen up and you either have barbecue on the beach
ఆర్ స్టార్ గేజింగ్ చేస్తూ మూవీ చూడొచ్చు. యూ కెన్ రిలాక్స్ ఇన్ ద ఈవినింగ్. మార్నింగ్ యూ కెన్ గెట్ ఇన్ టు ద పూల్, హ్యావ్ సమ్ రిక్రియేషనల్ ఇండోర్ యాక్టివిటీస్ ఆర్ ప్లే సమ్ అవుట్డోర్ గేమ్స్ ఆర్ హ్యావ్ అ రైడ్ ఆన్ ద ఏటీవీ. సో మన దగ్గర ఏంటంటే జనరల్ గా ఎవరైనా వస్తే వీ హ్యావ్ ఇనఫ్ యాక్టివిటీస్ టు ఎంగేజ్ దెమ్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 nights. సో ఎవరన్నా సమ్మన్ హూ వాంట్స్ టు గో అవుట్ అండ్ డూ సంథింగ్ అంటే సో కనీసం జనరల్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఒక 2-3 nights స్పెండ్ చేసేటట్టు ఉంటుంది. సో జనరల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఓన్లీ రిసార్ట్లోనే పాసిబుల్. ఎస్. ఇంకో క్వశ్చన్ ఉంది నాకు. సో దిస్ ఇస్ అ బీచ్ రిసార్ట్. స్టార్టింగ్ ఇందాక చెప్పారు కదా, బీచ్ రిసార్ట్ అనగానే ఒక ఐసోలేటెడ్ ప్లేస్, బీచ్ Correct. దగ్గరగా సిటీకి దూరంగా ఒక ఐసోలేటెడ్ ప్లేస్. సిటీలో చాలా హోటల్స్ ఉంటాయి. హోటల్స్ బిజినెస్ ఎలా ఉంటదంటే పీక్ సీజన్ లో ఆల్మోస్ట్ వీక్ డే వీకెండ్ తో సంబంధం ఉండదు, డైలీ ఫుల్ అయిపోతాయి, ఆక్యుపై అవును. అయిపోతాయి. అదే సేమ్ కాన్సెప్ట్ బీచ్ రిసార్ట్ కి కూడా వర్తిస్తుందా? ఐ మీన్ సీజనల్ బిజినెస్ ఉంటుందా, లేదా ఇయర్ అంతా ఒకలాగే ఉంటుందా, వీకెండ్స్ వీక్ డేస్ లా ఉంటుందా? సో అసలు ఒక బీచ్ రిసార్ట్ ని ఎలా కన్సిడర్ చేస్తారు వెన్ యూ లుక్ ఎట్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్? అంటే ఈ మంత్ కి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంతమందిని స్టాఫ్ ని పెట్టారు, లేదా ఇంత ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పెట్టారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా రాదా, అవన్నీ చూసుకోవడానికి ఒక హోటల్ అంటే ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 3 months నవంబర్ డిసెంబర్ లేదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫుల్ గా బిజినెస్ ఉంటుంది, వీక్ డేస్ వీకెండ్ తో సంబంధం లేకుండా. బట్ బీచ్ రిసార్ట్ కూడా అలాగే కన్సిడర్ చేస్తారా? అంటే వెన్ యూ లుక్ ఎట్ అ బీచ్ రిసార్ట్ అది జనరల్ గా ఒక హాలిడే డెస్టినేషన్ ఇస్ హౌ యూ జనరలీ యాంకర్. సో అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో మనకి ఫెస్టివల్ సీజన్ గానీ హాలిడే సీజన్ గానీ స్టార్ట్స్ ఫ్రమ్ వినాయక చవితి, గోస్ ఆన్ టిల్ న్యూ ఇయర్. సో దట్ ఈస్ జనరలీ అండర్ పర్సెప్షన్ ఇస్ అ హాలిడే. మోర్ ఫెస్టివల్స్ ఇన్ దట్ టైమ్ పీపుల్ లైక్ టు సెలబ్రేట్ మోర్. సో ఆ సీజన్ లో బీచ్ రిసార్ట్ ఇస్ ఆల్వేస్ బిజీ ఇన్ జనరల్. అదర్ దాన్ దట్ వీకెండ్స్ ఎక్కువ బిజీగా ఉంటది కంపేర్ టు వీక్ డేస్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, వీకెండ్స్. Yeah, irrespective of season, weekends are busy. But if I have to talk about seasonality, festival season, holiday season, weekdays కూడా occupancy బాగుంటది. ఓకే. Hmm. సో అలాంటి సీజన్స్ లో లేదా 1 వీక్ ట్రావెల్ చేసేవాళ్ళు, లేదా బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తారు. Yes. వీకెండ్స్ వచ్చేవాళ్ళు విత్ ఇన్ సిటీ లిమిట్స్ లేదా నియర్ బై. వైజాగ్ జస్ట్ 90 minutes కాబట్టి వీకెండ్ రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెస్టివల్ అవ్వచ్చు, లేదా నార్మల్ వీకెండ్ అవ్వచ్చు, లేదా లాంగ్ వీకెండ్ అవ్వచ్చు, ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు. అంటే అలాగ వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే ఐ వర్క్ ఫర్ 5 days, ఐ వాంట్ టు టేక్ అ 2-day హాలిడే. దే డోంట్ మైండ్ టేకింగ్ అ ఫ్లైట్ అండ్ కమింగ్ ఆల్సో బయట నుంచి. బయట నుంచి. ఓకే. And they fly back on Monday morning, Okay. early hours on Monday morning, and they reach office. They want to take a holiday, again they still want to attend their office. ఓకే. సో ఆపరేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? వీకెండ్స్ కి అడిషనల్ స్టాఫ్ డిప్లాయ్ చేస్తారా, లేదా వీక్ డేస్ కి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారా? హాలిడేస్ సీజన్ లో ఎక్కువ ఇంకా అడిషనల్ స్టాఫ్ ని డిప్లాయ్ చేస్తారా? జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు వెన్ వి టాక్ అబౌట్ రిసార్ట్స్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఎక్స్పీరియన్స్ బేస్డ్. సో ఎక్స్పీరియన్స్ బేస్డ్ అన్నప్పుడు మనకు ఉండే స్టాఫ్ స్కిల్డ్ స్టాఫ్ ఉండదు. ఓకే. ఇట్ కెనాట్ బీ లైక్ పార్ట్ టైం ఎవరినో తీసుకొచ్చి సీజన్ బిజీగా ఉంది కదా అని చెప్పి వీ కెనాట్ పుట్ సంబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ గెస్ట్ బికాస్ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆక్యుపెన్సీ బేస్ లెవెల్ స్టాఫ్ అనేది మినిమం ఒక రిసార్ట్ రన్ చేయాలి అంటే ఇంతమంది స్టాఫ్ ఉండాలి అన్నది డెఫినెట్ గా మనం మెయింటైన్ చేసుకోవాల్సిందే ఇఫ్ యూ Okay. వాంట్ టు గివ్ గుడ్ క్వాలిటీ సర్వీస్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. So that is always a fixed cost ఓకే. which you have to factor into your business. సో గెస్ట్ తో సంబంధం లేదు, గెస్ట్ వస్తున్నారా లేదా సంబంధం లేదు, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. దట్స్ వాట్ యు ఆర్ Yes. సేయింగ్. ఓకే. It is also important to bring guests in. That is how you have to take care of it. ఓకే. You have to balance both. సో కాస్ట్ కటింగ్ చేయడానికి ఏం లేదు ఇంకా, అలా చేస్తే See, ఎక్స్పీరియన్స్ కాస్ట్ డిఫరెన్షియేషన్ కటింగ్ వస్తుంది. చేయడానికి ఏముండదు. ఇట్స్ కాస్ట్ ఎఫిషియన్సీస్ ఏమైనా చేసుకోవచ్చు. Okay. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ అన్స్కిల్డ్ స్టాఫ్ యూ మైట్ నీడ్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్. True, true. If you invest in training, you will need the same thing can be done with better quality with less number of people. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ పెంచుకోవాలి. ఇంకో క్వశ్చన్ నితిన్, పాండమిక్ తర్వాత పోస్ట్ పాండమిక్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరు Yeah. ట్రావెల్ చేసి ఇంట్లో ఉండి ఉండి బోర్
బోర్ కొట్టింది. 2 ఇయర్స్ ఇంట్లో ఉండి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికీ. సిటీలో ఉన్న వాళ్ళు కూడా నియరెస్ట్ రిసార్ట్స్ వెళ్లి టైమ్ స్పెండ్ చేద్దామని, లేదా బయటికి వెళ్దామని ఇలాంటి ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. అలాంటి గెస్ట్స్ వచ్చేటప్పుడు అకామిడేషన్ కోసం చూస్తారా? ఎక్స్‌పీరియన్స్ కోసం చూస్తారా? అంటే వచ్చి స్టే చేసి వెళ్ళిపోయాం అలా అనుకుంటారా? లేదంటే వచ్చి రూమ్‌లో ఉండేది తక్కువ, ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ? జనరల్‌గా బయట కంట్రీస్‌కి ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికెళ్తే నైట్ స్టే తప్ప ఆల్మోస్ట్ అవును. డే అంతా బయటే We're ఉంటాం. going sightseeing. బట్ రిసార్ట్‌కొచ్చేసరికి ఎలా ఉంటుంది ఆ గెస్ట్ ఎక్స్‌పీరియన్స్? That is one of the main challenge that we need to address రిసార్ట్‌కి వచ్చేసరికి. హౌ డు వి కీప్ ద గెస్ట్ ఎంగేజ్డ్ అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే యాజ్ యూ సెడ్ పోస్ట్ పాండమిక్ అందరికీ కూడా ఆ ఫోమో, యోలో ఎక్కువైపోయింది. ఆ అవును. బోర్డమ్ దే వాంట్ టు గెట్ ఔట్ ఆఫ్ ద బోర్డమ్. అవును. ఎందుకంటే ఇంట్లో ఉంటారు, అక్కడే ఉంటారు. అవే టీవీ, అవే ఫోను, అవే సినిమాలు. దట్స్ ద రెగ్యులర్ రొటీన్ ఇప్పుడు. ఈవెన్ ఫర్ ద యంగర్ పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ద అడల్ట్స్ ఆల్సో. అవును. నౌ వెన్ దే కమ్ హియర్ దే వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ సంథింగ్ డిఫరెంట్. ఆళ్ళు ఇంట్లో రోజు చేసేది చేస్తే ఇక్కడి దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు దట్స్ వై వి మినిమైజ్ ద ఫోకస్ ఆన్ ద టీవీ అండ్ ద కంటెంట్ అండ్ దోస్ థింగ్స్. వి ఫోకస్ ఆన్ ద రియల్ ఎక్స్‌పీరియన్సెస్ దట్ దే కెన్ గెట్. అందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా వి ఎంకరేజ్ దెమ్ టు పార్టిసిపేట్ ఆర్ యుటిలైజ్ ద ఫెసిలిటీస్ దట్ వి హావ్ ప్రొవైడెడ్. ఎందుకంటే దట్స్ ద రీజన్ వి ప్రొవైడ్ ఎ కాంప్లిమెంటరీ హై టీ ఆల్సో టు ఆల్ ద గెస్ట్స్ అండ్ వి ప్లేస్ ఇట్ ఇన్ ద గేమింగ్ ఏరియా. సో ఇన్ ఎ వే వి ఎన్ష్యూర్ దట్ దే విజిట్ దట్ ప్లేస్. వన్స్ దే గో దేర్ naturally people will tend to spend some time there. They will play something and there'll be different groups. They can play among the groups also. అందుకేంటంటే వచ్చినోళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దే ఆర్ హావింగ్ ఇండైరెక్ట్‌గా వాళ్ళకి తెలియకుండా వి ట్రై టు క్యూరేట్ ఇట్. వి ట్రై టు ప్లాన్ దేర్ డే ఇన్ ఎ వే. మేము పెట్టే మీల్స్ గానీ, మేము పెట్టే లంచ్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిన్నర్ గానీ అండ్ అవుట్‌డోర్ యాక్టివిటీస్ గానీ. అందుకే ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఓపెన్ లొకేషన్ ఆస్ట్రో ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. బికాస్ దేర్ ఇస్ నో పొల్యూషన్. లైట్ పొల్యూషన్ ఉండదు. మీకు సిటీ నుంచి నేచురల్ డస్ట్ పొల్యూషన్ గానీ, ఎయిర్ పొల్యూషన్ గానీ ఏం అవును. ఉండదు. యూ హావ్ క్రిస్టల్ క్లియర్ skies. Super స్టార్ గేజింగ్ ఆస్ట్రోఫోటోగ్రఫీ చేసుకో అండ్ దే కెన్ సిట్ ఇన్ ద ఓపెన్ స్కై అండ్ హ్యావ్ ఎ నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర డిన్నర్ చేయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ యూనిక్ ఎక్స్‌పీరియన్సెస్ విచ్ జనరల్లీ రెగ్యులర్ బీచ్ రిసార్ట్స్ ఆల్సో డోంట్ హ్యావ్. ఇన్ ఎ వే వి ఆర్ డూయింగ్ సంథింగ్ యూనిక్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో దట్ వాళ్ళకేంటంటే ఆ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ లేకపోతే ఈరోజు ఎవరొస్తున్నారు? ఈవెన్ ఇఫ్ యూ గో టు ఎ రెగ్యులర్ రెస్టారెంట్ మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఓకే. బట్ ఎవ్రీ టైమ్ వి వాంట్ సంథింగ్ న్యూ. కొత్త రెస్టారెంట్ ఎక్కడొస్తే అక్కడికెళ్తాం. అవును. సో అలాగే రిసార్ట్‌లో కూడా కొత్తదేదొస్తే దానికెళ్తున్నారు జనాలు. బట్ పుట్టింగ్ అప్ ఎ రిసార్ట్ ఈస్ నాట్ ఈజీ. సో దేర్ వోంట్ బి టూ మెనీ ఆప్షన్స్ ఐ వుడ్ సే. ఓకే. బట్ వచ్చినోళ్ళకేంటంటే మళ్ళీ రావాలా? వద్దా? అన్న ఆలోచన రాకూడదు. మళ్ళీ నేను ఇక్కడికే రావాలి అన్న ఫీలింగ్ రావాలి. దానికోసం ఏదైతే చేయగలం వి డూ ఎవ్రీథింగ్ దట్ వి కెన్ డూ. మనకి ఎయిర్‌పోర్ట్ ఇటు షిఫ్ట్ అయిపోతే యాహ్! గెస్ట్స్ రావడం స్టార్ట్ అవుతారు. కోస్టల్ కారిడార్ వచ్చేస్తే 15 మినిట్స్ అవే ఇట్ విల్ ఫ్రమ్ బి కోస్టల్ ఈజియర్. కారిడార్. వెరీ హ్మ్. ఈజీ. సో అలాంటప్పుడు ఇంటర్నేషనల్ గెస్ట్స్ కూడా వస్తారు. ఇంటర్నేషనల్ డెఫినైట్లీ. ఫ్లైట్స్ చాలా అలొకేట్ అవుతాయి కరెక్ట్. వైజాగ్ ఎయిర్‌పోర్ట్. అప్పుడు వాట్ ఎక్స్‌పీరియన్స్ డు యూ వాంట్ టు క్రియేట్? డు యూ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్? లేదు వాళ్ళకి ఇంకేమైనా స్పెషల్‌గా అడిషనల్ అమెనిటీస్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? బికాస్ దే వాంట్ దట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్. కరెక్ట్. ఇంటర్నేషనల్ గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడుతూ ఉంటారు. కరెక్ట్. when you go to a Marriott or any other Yes. resort. So అలాంటి guests కి what do you want to create here? So as you said, it's very true. International guests need an assurance of the quality of service. So even the hygiene, safety, food quality, all these things they're very particular because they do have their own apprehensions. భయం ఉంటది. ఇక్కడ ఎలా ఉంటది? అక్కడ ఎలా ఉంటది? వాళ్ళు బ్రాండ్స్‌కి వెళ్ళడానికి రీజన్ కూడా అదే. అవును. సో ఇట్ విల్ బి యూనిఫార్మ్ అక్రాస్ ద వరల్డ్. ఆ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ అనేది అష్యూరెన్స్ ఉంటది కాబట్టి. అవును. ఇప్పుడు మనం కూడా ఈవెన్చువల్లీ వి వాంట్ టు టై అప్ విత్ ఎ గుడ్ బ్రాండ్ ఫర్ దట్ రీజన్. ఇంటర్నేషనల్ టూరిస్ట్ తీసుకుంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి చాలా భయాలుంటాయి. అంటే కొత్త ప్లేస్‌కొచ్చారు, కొత్త కంట్రీస్‌కొచ్చారు. ఎలా ఉంటది? క్వాలిటీ ఆఫ్ సర్విస్ ఎలా ఉంటది? సేఫ్టీ మెయిన్‌లీ దే ఆర్ వరీడ్ అబౌట్ సేఫ్టీ. సో సేఫ్టీ ఎలా ఉంటది? దట్స్ ద రీజన్ దే మెయిన్‌లీ చూస్ బ్రాండ్స్. ఎందుకంటే వాళ్ళకి అక్రాస్ ద వరల్డ్ ఎక్కడికెళ్ళినా సరే ఆ యూనిఫార్మిటీ ఆఫ్ సర్విస్ ఉంటది. అండ్ దే హావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సేఫ్టీ. దోస్ ఆర్ ద 2 థింగ్స్ వి జనరల్లీ ప్రొవైడ్ టు ఎవ్రీవన్. ఓకే. కానీ అది మనం ఎంత చెప్పినా మన బ్రాండ్ మీద ఉన్న గుడ్ విల్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు దిస్ అవును. లొకేషన్. యాహ్! యాహ్! ఈ 2, 3 డిస్ట్రిక్ట్స్‌లో అందరికీ అంతే తెలుసు కదా! గానీ, బయట హైదరాబాద్ నుంచో, బెంగుళూరు నుంచో ఎవరైనా వచ్చారంటే దే విల్ డెఫినెట్‌లీ హావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ డౌట్. అవును. ఆ రీజన్ ఏంటంటే ఈవెన్చువల్లీ వన్స్ వి హావ్ ద ఫుల్ ప్లెడ్జ్ సెటప్ ఆఫ్ ద రిసార్ట్, ఓకే. వి వాంట్ టు టై అప్ విత్ ద బ్రాండ్. ఓకే. ఫర్ So మేనేజ్మెంట్. yes, ఓహ్! management నైస్. contract ఓకే. కింద. So that whatever investment we have done, it will have some value. Eventually we have our expertise. It's not that we don't know how to run a resort, but it's a very complicated job ఇందాక షేర్ చేసుకున్నట్టు. అవును. Having a brand, it also makes the job easier to get కరెక్టే the అది. manpower. బ్రాండింగ్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఎక్సర్సైజ్. మ్యాన్ పవర్ ఈజీగా దొరుకుతారు. ఎందుకంటే ఎవరైనా సరే దే వాంట్ టు గో టు ఎ బిగ్గర్ బ్రాండ్ టు వర్క్ విత్ అవును. దాన్ ఎ లోకల్ బ్రాండ్. మన బ్రాండ్ మీద రన్ చేసిన దానికన్నా వి వాంట్ టు వర్క్ విత్ ఎ నేషనల్, ఓకే. ఇంటర్నేషనల్ సో హోటల్ బ్రాండ్. ఫ్యూచర్‌లో బీచ్ ఫేసింగ్ రిసార్ట్ ఏదైతే వస్తుందో Correct, 100 రూమ్ correct. రిసార్ట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో Yes. సో అది యూ వాంట్ టు టై అప్ విత్ ఎన్ ఇంటర్నేషనల్ Correct. Once the మేనేజ్మెంట్. entire infrastructure is ready, we will tie up with a brand so
that there will be that quality of service. అప్పుడు ఇంకా And తొందరగా వాల్యూ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ అబౌట్ దట్. బ్రాండ్ వస్తే బ్రాండ్ ద వస్తే మొత్తం వాల్యూ విల్ అప్రిషియేట్ అయిపోతుంది. మెనీఫోల్డ్ డెవలప్మెంట్ వస్తుంది ఇమీడియట్ గా. సో ఇంటర్నేషనల్ టూరిస్ట్ కూడా ఏంటంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ వి ఆల్సో ట్రై టు ఫోకస్ ఆన్ లోకల్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ వీ కెన్ ప్రొవైడ్. ఓకే. అంటే లోకల్ పీపుల్, లోకల్ ట్రెడిషన్స్, లోకల్ కల్చర్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ వీ కెన్ క్యూరేట్ సచ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి ఒక కొత్త ఏరియాకి, కొత్త లొకేషన్కి వచ్చినప్పుడు దే వుడ్ ఆల్సో హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెమరీ ఫర్ ఎ లైఫ్ టైమ్. ప్రతి దగ్గర చూస్తే వాళ్ళకి అంత లాంగ్ టర్మ్ మెమరీ ఉండదు. ఇఫ్ వి ప్రొవైడ్ సంథింగ్ వెరీ యూనిక్, దెన్ దే విల్ రిమెంబర్ ఫర్ లైఫ్ టైమ్ పీపుల్. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే యూ ఓన్లీ రిమెంబర్ హౌ యూ ఫెల్ట్, యూ వోంట్ రిమెంబర్ ఎనీ డీటెయిల్స్. అవును. సో ఇఫ్ యూ మేక్ దమ్ హ్యాపీ, డెఫినెట్లీ ఇట్ విల్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మౌత్. అర్థమైంది. సో యశ్వంత్, ఇంకొక డౌట్ ఏంటంటే నాకు జనరల్ గా వేరే లేఅవుట్స్ ఏం చూసినా సరే అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత బేసిక్ రోడ్స్ వేసేసి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసి, నార్మల్ ఒక డ్రైనేజ్ క్రియేట్ చేసేసి ప్లాట్స్ సెల్ చేస్తారు. నార్మల్ రేట్స్ కాదు, మార్కెట్ రేట్స్ కి సెల్ చేస్తారు. మీరు ఇక్కడ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇంత ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే ROI ఎన్ని ఇయర్స్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నారు? ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కరెక్టా రాంగ్ అసలు? అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ యూస్ ప్రాజెక్ట్. సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ద రియల్ ఎస్టేట్ కాంప్లిమెంట్స్ హాస్పిటాలిటీ, హాస్పిటాలిటీ కాంప్లిమెంట్స్ రియల్ ఎస్టేట్. ఓకే. సో ఎప్పుడైతే హాస్పిటాలిటీ ప్రాజెక్ట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్, మోర్ పీపుల్ కీప్ కమింగ్ ఇన్, మోర్ పీపుల్ కీప్ సీయింగ్ ద ప్రాజెక్ట్. ఎప్పుడైతే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి స్టెప్ ఇన్ ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటికలీ దాని యొక్క వాల్యూ, పర్సీవ్డ్ వాల్యూ ఫ్రమ్ అ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ నుంచి 90 కిలోమీటర్స్ దూరం ఉంది అని మాట్లాడుకునే దానికి, వైజాగ్ నుంచి దూరంగా ఉంది బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ గుడ్ రిసార్ట్ అండ్ ఇట్ ఈస్ వెల్ మెయింటైన్డ్, ఆర్ టూ వెరీ డిఫరెంట్ థింగ్స్. అవును. సో డే వన్ మనకి ఛాలెంజింగ్ ఉన్న బట్ that సారీ was టు a ఇంటరప్ట్. strategy. 90 కిలోమీటర్స్ ఇస్ నాట్ టూ ఫార్ ఇన్ వైజాగ్. 90 కిలోమీటర్స్ 90 మినిట్స్ లో వచ్చేసి, అదే బెంగళూరు Yeah. 30 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1.5 hour పడుతుంది. That is correct. Gani, from a real estate point of view, why should I go 90 kilometers apart and buy when I'm getting something in 10-15 kilometers from where I'm staying? ఓకే. So, ఇక్కడ 90 kilometers రావడానికి the people see value at that price. ఇప్పుడు మీకు వైజాగ్కి 10 kilometers దూరంలో you might get a 20,000-30,000 square yard. కానీ బీచ్ ఉండదు. సో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంతా మీరే చేసి ఇచ్చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్ గా ఒక హౌస్ కట్టుకోవాలంటే హౌస్ బీచ్ ఫేసింగ్, లేదా ఇఫ్ దే వాంట్ టు గివ్ ఇట్ యూ బై కన్స్ట్రక్టింగ్ రూమ్స్ కట్టి కానీ, విల్లా కట్టి కానీ మీకు ఇవ్వాలనుకున్నా కూడా యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ లో ఐ వాంట్ టు నెగేట్ విత్ వన్ పాయింట్. ఓకే. చాలా మంది ఏంటంటే when we are speaking of the majority of the developers, I should say first they sell the plots and then they do development. అవును. Even it's not even that roads వేసి డ్రైనేజెస్ కూడా ప్లాట్లు యాక్చువల్గా అమ్మరు. నా క్వశ్చన్ కూడా అదే. ముందు మొత్తం అమ్మేసిన తర్వాత వర్క్ అందరూ చేస్తారు ఫస్ట్ ఎప్పుడు. చూసేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. Yeah. నేను ఒక 5 crores ఇన్వెస్ట్ చేశాను, అది తొందరగా ఎలా వచ్చేస్తుంది, ఇంకొక 50 lakhs కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. అవును. అలాంటిది మీరు ప్రాపర్టీ కొని పర్చేస్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్స్ అమ్ముతున్నా లేకపోయినా సరే, రోడ్స్ కానీ లేదా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. ఎందుకంటే ROI క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తున్నారా లేదా? definitely every business no one does it for a loss. Okay, profit is part of the business and there's no reason for doing a business if you don't want to make any money. But it all depends on how much you want to make out of it. ఎందుకంటే it's not just about today. Our brand has been in the market from the last 5 decades. 3 years నుంచి మన బ్రాండ్ మార్కెట్ లో ఉంది, విజయనగరంలో బిజినెస్ చేస్తున్నాము. We have expanded to Vizag, Kakinada, Srikakulam. So when we are doing the business from the last 50 years, only reason we could sustain is because of the goodwill and the trust we have on the brand. It's very difficult to build such a goodwill and trust on the brand. And అలాంటిది మనం మెయింటైన్ చేసుకోవాలి, సస్టైన్ చేయాలి మార్కెట్లో మరో 10 ఏళ్ళు, మరో 20 ఏళ్ళు, మరొక 50 ఏళ్ళు అంటే we focused on quality. The quality was the primary focus for us every day from the day we started the business. So even today we follow that and we ensure that is upheld in a proper way. అందుకే కస్టమర్స్ కూడా ఏంటంటే we always think మేము ఎంత సంపాదించాము అన్నది థాట్ లో ఉంటది, but that is not the first priority. That always comes second. First priority what we see is what value we are providing to the customer for the kind of investment or the amount they are investing with us. Because today we are in real estate, we started with the photography business and eventually we started hotels. We do real estate also. So customer పెట్టే every rupee కి
what value we are providing, we always take a conscious and focused thought on that. So that is the reason customer has always been happy. We don't say there are no unhappy customers, they exist everywhere, but majority of the people who do business with us or who spend time with us or the guests who visit our hotels and resorts, they're happy because we ensure that quality is maintained, and a quality undi kabatte they come back again and again, they invest with us again and again, have that a long term relationship with us from the last 10, 15 years, 20 years నుంచి కూడా they do repeated investments. Once they invest in one project, they invest in another project, because real estate lo trust very important. That trust comes only by completing the project, అవును. not by stopping them in between and selling off and going to another location, Timely doing another completion కూడా project. ఇంపార్టెంట్. So timely completion of the project is the primary key metric of the real estate. We have 100% till today ఏవైతే ప్రాజెక్ట్స్ చేసామో we have delivered and finished all the project. ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కూడా లేదు, and not even one project has any litigation or land issue. All the projects are of clear land title. ఎందుకంటే సేఫ్టీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంది జనాలకి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం థింగ్. బయింగ్ ఏ హౌస్ ఆర్ బయింగ్ ఏ ల్యాండ్, వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ కదా. it's a very high investment. For us it is a everyday job, but for many people it's a lifetime investment. వన్ టైం. సో లైఫ్ టైం వాళ్ళు సంపాదించిన సేవింగ్స్ అన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అంత రెస్పాన్సిబిలిటీ, దట్ కైండ్ ఆఫ్ బర్డెన్ ఆల్సో, దట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఆల్సో వీ హ్యావ్ అన్. ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కస్టమర్ మా మీద పెడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం దాచుకునే డబ్బులు మన దగ్గర వచ్చి సేవింగ్స్ మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, సో అందుకే మేము కూడా ఏంటంటే ఎక్కడ కూడా వీ డోంట్ కట్ ద కార్నర్స్, వీ డోంట్ గో వితౌట్ అప్రూవల్స్. మేబీ ఈ ప్రాజెక్ట్ లో అంటే నేను ఇక్కడ ఫుల్ టైం ఉంటున్నాను, రిసార్ట్ రన్ చేస్తున్నాను. నన్ ఆఫ్ ది అదర్ ప్రాజెక్ట్స్ ఐఎమ్ దేర్ ఫుల్ టైం ఎవ్రీ డే. అవును. వన్స్ ఐఎమ్ డన్ విత్ ద ప్రాజెక్ట్ ఐ కమ్ అవుట్. బట్ నేనేదో చేతులు దులిపేసుకొని ఒకసారి ప్రాజెక్ట్ చేసిన తర్వాత చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతాను అంటే కుదరదు కదా. అక్కడ ఇన్వెస్ట్ చేసినోడికి సేఫ్టీ ఉండాలి, అది లిటిగేషన్లోకి పడకూడదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా అమ్ముకుందాం అనుకున్నా వాళ్ళు మళ్ళీ అమ్ముకోగలగాలి. అంటే ఎవరు తీసుకున్నా సరే అప్రిషియేషన్ కోసం తీసుకుంటారు, బట్ అప్రిషియేషన్ వచ్చినా వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండొచ్చు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండొచ్చు. ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఇష్యూ ఉందని, ఏదో అప్రూవల్ లేదని వాళ్ళు అమ్ముకోలేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులంతా ఏంటంటే బ్యాంక్ లాకర్‌లో నా డబ్బులున్నాయి, తాళం పోయినట్టు ఉంటదది. యూ హ్యావ్ ది అసెట్ బట్ యూ కాంట్ లిక్విడేట్. అవును. దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ హ్యావింగ్ సచ్ అసెట్ కదా. అప్రిషియేషన్ ఎంతొచ్చింది అన్న దానికన్నా ముందు కస్టమర్ ఎప్పుడు కూడా నాకు రెండింతలు పెరుగుతదా, మూడింతలు పెరుగుతదా, ఓకే అది ఆలోచించాలి. కానీ అది పెరగాలంటే ముందు నీ చేతిలో ఉండాలి కదా. ఏదో కొనేసుకున్నాను నాకు పెరుగుతదని చెప్పి ఏ అనాథరైజ్డ్ లేఅవుట్‌లోనో ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారంటే, అవును. ఏ అన్‌అప్రూవ్డ్ బిల్డింగ్‌లోనే అపార్ట్‌మెంట్ కొన్నారంటే దేర్ ఇస్ నో వే దే విల్ హావ్ సేఫ్టీ. అవును. ఏదో ఒక రోజు టెన్షన్ పడాల్సిందే, ఏదో ఒక రోజు భయపడాల్సిందే, రోజు ఆ డౌట్‌తో ఉండాల్సిందే. యశ్వంత్, జనరల్‌గా మీరు బీచ్ రిసార్ట్ రన్ చేస్తున్నారు, యువత వండర్. ఎలాంటి మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ సర్కిల్‌లో గానీ, ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ, లేదా గెస్ట్స్ గానీ వచ్చిన వాళ్ళు వీళ్ళు బీచ్ రిసార్ట్ రన్ చేస్తున్నారు, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయా? హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వెషన్స్? సో హాస్పిటాలిటీ ఇన్ జనరల్, రెస్టారెంట్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, బీచ్ రిసార్ట్ కానివ్వండి, సో బయటకి కనబడేదంతా గ్లామరస్ దట్ థింగ్. ఈస్ ఆల్ వెరీ గ్లామరస్. చాలా బాగా ఎంజాయ్ అంటే చేస్తున్నారు. చాలా ఫ్లాషీగా కనిపిస్తది. అవును. బికాస్ యూ గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ విఐపీస్ కమ్ టు యువర్ ప్లేస్. అవును. ట్రూ. సో దే కమ్ either for various reasons. అవును. So it looks very అట్రాక్టివ్. aspirational for everyone. నేను కూడా చెయ్యాలి at some point in life. I think that is a dream of every Indian household, at least to have a restaurant or a cafe or be a part of some hospitality project. It looks very aspirational, very glamorous, but no one really looks at what happens in the back end. అదే బయటకు చూసే వాళ్ళు మా అందరికి చాలా చాలా గ్లామరస్ గ్లామరస్ ఉంటుంది. గా కనిపిస్తుంది. మీ సో మైండ్ లో ఏముంటుంది అసలు? మా మైండ్ లో ఐ అగైన్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. హాస్పిటాలిటీ సెక్టర్ ఇన్ జనరల్ హ్యాస్ ద హైయెస్ట్ అట్రిషన్ రేట్ అక్రాస్ ఎనీ ఇండస్ట్రీ, అక్రాస్ ఎనీ కంట్రీ. సో అట్లీస్ట్ ఈ రోజు వచ్చినోడు రేపు వస్తాడో రాడో తెలీదు. యూ ట్రైన్ దెమ్ ఫర్ 2-3 months, he will not turn up the next day. He'll be there in some other hotel. And in hospitality sector, whatever మనం ఎంత బెస్ట్ సర్వీస్ ఇచ్చినా, ఈ రోజు గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన సర్వీస్ రిఫరెన్స్ ఫర్ ద నెక్స్ట్ టైం టు కమ్ ఇన్. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చారు, సర్వీస్ బాగుంది అనుకోండి, యూ విల్ గో అవుట్ అండ్ టెల్ పీపుల్ సర్వీస్ ఇస్ గుడ్, ఆర్ యూ విల్ కమ్ నెక్స్ట్ టైం. గూగుల్లో నాకు 5 రేటింగ్ ఉన్నా ఈ రోజు మీరు వచ్చి సర్వీస్ బాగోకపోతే you will not come tomorrow. So every meal or every check-in or every experience should be on point.
because you're judged every single minute. How అవును. is your quality of service? What are you doing? సో గెస్ట్ నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటారు హాస్పిటాలిటీ గురించి. ఎస్, ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి గెస్ట్‌కి డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవును. దే కమ్ విత్ అ వెరీ డిఫరెంట్ ఆబ్జెక్టివ్. కొన్ని గెస్ట్స్ ఏంటంటే దే డు నాట్ ఈవెన్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. అవును. దే కమ్ దేర్ ఫర్ దేర్ ఓన్ టైమ్. కొంతమంది గెస్ట్స్ ఏంటంటే దే లైక్ టు బి ప్యాంపర్డ్. యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దట్ అండ్ వర్క్ అకార్డింగ్ టు దట్. సో స్టాఫ్‌కి ఇవన్నీ రెగ్యులర్‌గా ట్రైన్ చేస్తారు. we have to keep training them. There is no standard protocol ki అందరికీ ఇలాగే అదే చెయ్యాలి. మీ No, ఎక్స్‌పీరియన్సెస్ మీకు ట్రైనింగ్ అంతే. అంతే. So ఒక we need గెస్ట్ to నుంచి keep an eye out and we need to keep our ears open for their feedback. అదే ఒక గెస్ట్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే నెక్స్ట్ డే స్టాఫ్ వాళ్ళ అందరికి ట్రైన్ ఫీడ్‌బ్యాకే మనకు చేయాల్సిందే. ట్రైనింగ్. అంతే. ఈరోజు ఏమైనా ఫీడ్‌బ్యాక్ వస్తే నెక్స్ట్ డే ట్రైనింగ్ ఇవ్వడమే. నైస్. సో దట్ we need to keep on doing it regularly on a regular Constant basis. process of training. Got it. వెరీ ఆపరేషనల్ ఇంటెన్సివ్. అవును. గెస్ట్ రిసార్ట్ అంటే ఆపరేషన్స్ అనేది కనపడినంత గ్లామరస్ కాదు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ పని చేయడం. అంతే కదా? అస్సల వెరీ ఆపరేషనల్ ఇంటెన్సివ్. ఓకే. Very long hours of working because it runs 24 hours. It's Okay. not you start in the morning and close in the evening. ఓకే. It runs 24 hours, 365 days. సో నాకు ఈ కాన్వర్సేషన్ నుంచి 2 క్లారిటీ వచ్చాయి. లేఅవుట్స్ గురించి అన్‌ఆథరైజ్డ్ అండ్ ఆథరైజ్డ్ లేఅవుట్స్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఒక బీచ్ రిసార్ట్ బిజినెస్ మోడల్ ఎలా వర్కౌట్ అవుతది క్లారిటీ. లాస్ట్ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి రెవెన్యూ మోడల్ డిఫైన్ చేసుకుంటారా ముందే? అంటే ఈ సెక్టార్స్ నుంచి నాకు రెవెన్యూ వస్తది ఒక రిసార్ట్ రన్ చేస్తే. లేఅవుట్ పక్కన పెడదాం. ఓన్లీ రిసార్ట్ కన్సిడరింగ్ రిసార్ట్. లేదు అలా వస్తూనే ఉంటాయి డిఫరెంట్ రెవెన్యూ స్ట్రీమ్స్. సో కమింగ్ టు ఎనీ బిజినెస్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీ కెనాట్ స్టార్ట్ ద బిజినెస్ అండ్ దెన్ థింక్ వాట్ టు డూ. మనం ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ అసలు టార్గెట్ ఆడియన్స్ ఏంటి, టార్గెట్ మార్కెట్ ఏంటి, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాం, దాని మీద ఎంత ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, మనకి మంత్లీ రికరింగ్ కాస్ట్ ఎంత, ఇన్కమ్ ఎంత, మనకు అసలు ఎంత మార్జిన్ మిగులుతుంది, మనం పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనకి ఆ ఈఎంఐ మీట్ అవ్వగలుగుతున్నాం లేదా బ్యాంక్ లోన్స్. నాట్ దట్ 100% యూ విల్ పుట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అప్ ఫ్రంట్. అవును. యూ టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. అవును. సో ఆ ఈఎంఐస్ మీట్ అవ్వాలి. సో అలాగా ఓవరాల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిజైన్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ ద కన్స్ట్రక్షన్, ఆల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ కావాలి, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కావాలి, ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ కావాలి. యూ కాంట్ డిలే ద ప్రాజెక్ట్ డ్యూ టు సమ్ ఇష్యూస్. వన్స్ యూ స్టార్ట్ ద వర్క్ యూ నీడ్ టు కంప్లీట్ ఇన్ టైమ్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ అది అలా అక్యుములేట్ అయిపోతే ప్రాజెక్ట్ కాస్టే మారిపోతుంది. ఎస్పెషల్లీ ఇన్ సచ్ లార్జ్ ప్రాజెక్ట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును. ఇట్ వేరీస్ హ్యూజ్లీ చిన్న డిఫరెన్స్ వచ్చిన. సో దట్ ప్లానింగ్ అండ్ అప్రూవల్స్, ఓకే. డోంట్ కట్ ద కార్నర్స్, డోంట్ టేక్ షార్ట్ కట్స్, గో ఇన్ ద రైట్ ప్రాసెస్, నో ఇట్ అండ్ ఫాలో ఇట్. Okay. బికాస్ ఈవెన్చువల్లీ ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అండ్ సెకండ్స్ టు గెట్ కాట్ if you do something wrong. So don't take any shortcuts, do proper planning. And most importantly, చాలా మంది హాస్పిటాలిటీ స్పెసిఫిక్ గా చేసే మిస్టేక్ ఏంటంటే దే ఓన్లీ ప్లాన్ ఇట్ టిల్ దే ఓపెన్ ఇట్. వన్స్ దే ఓపెన్ ఇట్ దేర్ లాట్ ఆఫ్ మోర్ ఎక్స్పెండిచర్ విచ్ దే నీడ్ టు ప్లాన్ ఇట్ బిఫోర్ హ్యాండ్. ఓకే. ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినా, హోటల్ ఓపెన్ చేసినా, రిసార్ట్ ఓపెన్ చేసినా, ఓపెన్ చేసే వరకే ఖర్చులు లెక్కేస్తారు. Future ఓపెన్ expenses చేసాక also నెక్స్ట్ వచ్చాయి. 6 months 1 year ఇట్స్ ఏ లాస్ పీరియడ్ జనరల్లీ ఫర్ ఎనీ హాస్పిటాలిటీ ఎంటిటీ. ఆ నెక్స్ట్ 6 months కి 1 year కి కూడా వాళ్ళ చేతిలో ఆ లాస్ బేర్ చేయడానికి డబ్బులు ఉండాలి. ఐ థింక్ మోర్ దెన్ 70-80% హాస్పిటాలిటీ బిజినెసెస్ గెట్ క్లోజ్డ్ బికాస్ దే డోంట్ ప్లాన్ ఫర్ ద operational expenditure and the operational losses for the next 1 year. That is more or less what you say working capital. అవును. Working capital planning kuda very important. Cash flow planning is also very important because you have lots of vendors. Creditors untaru, debtors untaru, meeku ravalsina payments untayi, meeku ivvalsina untayi. So it's very what do you say, it's very scientific also in a way. You need to be very calculated in a way every step that you do in the business. And hospitality lo it's 10 times more cautious ga undali. It's not a product you're selling getting the money immediately. It's not like that. Along with that, you also need to take care every minute how it is performing, how your staff are performing, how the guests are feeling, అవును. how the food is. రెస్టారెంట్ లో 10 మందిలో ఒకరికి రాకపోయినా అరుస్తాడు. అవును. అందరినీ సాటిస్ఫై చేయాలి. సో దట్స్ ద రీజన్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు గో ఫర్ ఎ బ్రాండ్ బికాస్ ఇట్ టేక్స్ అప్ లాట్ ఆఫ్ టైమ్. వీ కెనాట్ డూ మల్టిపుల్ థింగ్స్ అట్ వన్స్ ఇఫ్ వీ కీప్ దిస్ యాజ్ ద ఓన్లీ ఫోకస్. సో వీ వాంట్ టు డెవలప్ ఇట్ టు సర్టెన్ స్టేజ్ అండ్ పుట్ ఇట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ Yeah. అండ్ దెన్ ప్లాన్ ఫర్ న్యూయర్ ప్రాజెక్ట్స్. చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ నితిన్. ఎవరైనా ఒక బీచ్ రిసార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే హోప్ఫుల్లీ దిస్ కాన్వర్సేషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. డెఫినెట్లీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బీచ్ రిసార్ట్ దగ్గర ఉన్నాం, బీచ్ చూడాలి డెఫినెట్లీ విల్ గో. ఫుల్ మూన్ డే మూన్ కూడా చాలా బాగుంది. గెస్ట్ వచ్చి టైం స్పెండ్ చేయడానికి బీచ్ చాలా యాక్సెసిబుల్ గా ఉంది. థ్యాంక్ యూ. సిటీ నుంచి దూరంగా పొల్యూషన్ లేకుండా
చాలా క్లీన్ గా ఉంది. సిటీ బీచ్ తో కంపేర్ చేస్తే చాలా క్లీన్ గా ఉంది. అబ్సల్యూట్లీ. మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, లేదా రెస్పాన్సిబుల్ టూరిజం కోసం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ మేము రెగ్యులర్గా బీచ్ క్లీనప్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రిసార్ట్లో కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాం. గెస్ట్స్ కూడా వీ గివ్ ఇనఫ్ ఇన్స్ట్రక్షన్స్ సో దట్ దే విల్ ఆల్సో ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఈవెన్చువల్లీ మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళని అదే విధంగా ఉండమని చెప్తాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. మేము తీసుకునే స్టెప్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం. అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మోర్ దెన్ ద గెస్ట్ వీ నీడ్ ద లోకల్ పీపుల్ సపోర్ట్ ఆల్సో. సో వాళ్ళకి కూడా రెగ్యులర్గా అవేర్నెస్ సెషన్స్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ అలాంగ్ విత్ దట్ వీ ఆల్సో టేక్ దేర్ హెల్ప్. వాళ్ళని కూడా రెగ్యులర్గా క్లీనప్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పడం, అవాయిడింగ్ ఓపెన్ defecation so that the place will be clean and hygiene. Build some washrooms in the village so that we can avoid such activities on the beach, because generally villages lo వాళ్ళకి చాలా అలవాటు, but we take certain steps to develop the village and also change their habits so that we can maintain a clean and nice beach. బీచ్ చాలా క్లీన్ గా ఉంది. నువ్వు ఏదైతే చెప్పావు అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ ఏమైనా మెమరబుల్ ఈవెంట్స్ ఏమైనా చేశారా ఇప్పటి వరకు, లేదా ఎవరైనా వచ్చి చేసుకుంటానంటే పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలా? లోకల్ విలేజర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళు సపోర్ట్ చేస్తారా? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఏమైనా క్రియేట్ చేస్తున్నామా? వాళ్ళకి ఎస్విఎన్ బేపాక్ రిసార్ట్ ద్వారా కమ్యూనిటీ ఎలా బెనిఫిట్ అయ్యారు? సో మనం ఎస్విఎన్ బేపాక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ద లోకల్ కమ్యూనిటీ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్ from day one, and alage we have also given back to the community. We have taken a lot of people for employment from the community, let it be during the layout or during the resort. We have also taken up an initiative to skill them, to give them the required skills so they can do a hospitality sector, a soft skills nutrition training journey. Avanni, it has been part of the project. In terms of village ki ante, we have supported them in improving their infrastructure in terms of roads, in terms of sanitation, in terms of washroom, medical, or support to local events for local festivals and other aspects. Coming to the beach, this is a wonderful place. A manchi candlelight dinner, events like that. ఏమైనా చేశారా ఇప్పటి వరకు క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇక్కడ? Some events, Okay. there are private events that we have done. ఓకే. బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ, లేకపోతే ఇక్కడ కూర్చొని ప్రైవేట్ మూవీ స్క్రీనింగ్ కానీ, జస్ట్ అ కాజీ ఫర్ అ ఫ్యామిలీ, ఇట్ వుడ్ బి వెరీ గ్రేట్. సో గెస్ట్ ని పక్కన పెడితే మీరు ఎప్పుడైనా విత్ ఇన్ ఫ్యామిలీ ఇక్కడ ఈవెంట్స్ చేసుకున్నారా? Yes, we have been here. ఓకే. వాట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పకూడదా? So just for a family gathering, ఓకే. all our relatives were here, around 30-35 ఓ members. నైస్. బీచ్ We సైడ్ hosted everyone here once Okay. the project was ready. ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు బీచ్ సైడ్ విలేజర్స్ నుంచి సపోర్ట్ ఉంటుందా? They're very supportive. They understand. They respect the resort because it's always mutual. If they support us, this can prosper in the same way. Only if we are here, we will support them. We will support the village. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమైనా అవుతాయా బీచ్ సైడ్? ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారా? So we are looking at improving the quality of the beach life. So beach is wonderful, but we want to make it still better. So you have a better, memorable experience. బిఫోర్ ఐ ఎండ్ దిస్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను ఎలా అయితే ఇన్వైట్ చేసి ఇక్కడ హోస్ట్ చేశారో, ఎనీ సెలబ్రిటీ ఆర్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని ఇక్కడికి ఇన్వైట్ చేసి హోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ వాట్ ఈస్ ద రీజన్? Sure. I think it would be our dream to host Virat Kohli and Anushka. I think they make a beautiful couple and they would be the ideal people to promote our resort also. So looking forward to make the resort in such a great way. ఓకే, విన్నారు కదా? యూ కెన్ ఇన్వైట్ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క టు దిస్ రిసార్ట్. లెట్ దెమ్ సెలబ్రేట్ దేర్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎట్ ఎస్విఎన్ బేపాక్. Yes. థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ Thank నితిన్, you. థ్యాంక్ యూ యశ్వంత్.